హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాధిక, మిస్టర్ పల్లెటూరు వాళ్ళ అక్కనండి. నేను ఈ తమ్ముడు ఈ మధ్యనే ఛానల్ స్టార్ట్ చేశాడండి. ఈ తమ్మునికి సపోర్ట్ ఇవ్వండి, ఎంకరేజ్ చేయండి. ప్రేక్షకుల సపోర్టు ఉన్నంత కాలం మా ఛానల్ పైకి వస్తూ ఉంటుందండి. మేము కూడా ఎదుగుతూ ఉంటాం, మంచి మంచి వీడియోస్ కూడా చేస్తూ ఉంటామండి. నాకు ఎంత సపోర్ట్ అయితే ఇచ్చారో ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఈ తమ్మునికి కూడా అలాంటి సపోర్టే ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నానండి. ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికి వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. అరే తిరుపా, తిరుగుడు ఊక క్రికెట్ చూస్తున్నారా? మమ్మల్ని సీరియల్ చూడనియవా? ఇక ఏం చూస్తావు? దిక్కుమాల సీరియల్ ఏమున్నది అని చూస్తావు? దిక్కుమాల సీరియలా? అంతకన్నా ఏమున్నదిరా క్రికెట్ లా? బంగారం అత్తమానం చూసుడేనా ఇక క్రికెట్? నీవా ఆయన ఏమున్నాయి ఆ సీరియల్ అలా? ఆనిపిల్ల నీటి పట్టుకోపోడు, ఈయన పిల్ల నాడు పట్టుకోపోడు, ఆనిపిల్ల నీటి పట్టుకోపోడు, ఈయన పిల్ల నాడు పట్టుకోపోడు. అంటే ఆడి వీడియోలు ఏడిపించుడు తప్ప ఏమున్నదే? అబ్బాయిని రాసిన పని పెడతా అంటారు. ఏమున్నాయి అలా? క్రికెట్ మాత్రం మంచిగా వస్తుందారా? అంతకన్నా ఏమున్నదిరా బంగారం అలా? నీ అవ ఏమున్నా సీరియల్ అలా? అంటే వయసుడేమో ముసల్దాన్ని చెప్పుకోపోతా అంటే ముసళ్ళు వచ్చేమో వయసు చెప్పుకోపోతాను. నువ్వేమో ఆ సీరియల్ చూసుకుంటా అనుకున్నా ముడతానవా? అంటే నువ్వు చూసే క్రికెట్ ఏమో రీతిగా ఉన్నది, మేము చూసే సీరియల్ ఏమో రీతిగా లేవా? ఇగో బిడ్డ తిరుపా, నువ్వు నన్నే కాదు సీరియల్ చూసే మా ఆడ జాతిని అవమానిస్తున్నావు. చూసుకుందాం నీ క్రికెటా? మా కార్తీక దీపమా, మా కార్తీక దీపమా. ఏంది క్రికెట్ ఆడాలంటే ఆశమాష అనుకున్నావా? మంచిగా సల్లా ఫ్యాన్ కింద కూర్చొని సీరియల్ చూస్తే అయిపోయింది అనుకున్నావా? ఆడితే వెళ్తుందా ఎర్ర నిండలా కిందకి వెళ్ళి మాడుదా అంటే? ఎవరికి మంటుందో తెలుస్తుంది. ఆడదాంరా. ఏమనుకుంటున్నారా ఆడోళ్ళంటే? మాకు ఆడరాదు అనుకుంటున్నావా? క్రికెట్ ఆడతారా మాతోనా? సరే గానీ పోయి చికెన్ కూర అనుకో. సాయంత్రం ఐపీఎల్ మ్యాచ్ ఉన్నది, చూసుకుంటది ఇంట వండుకో. సీరియల్ చూడరా, గంట సేపటి కూర్చొని తెలుస్తుంది. ఏడ్చుకుంటా కూర్చొని చూసుడా. వంట చేసుడే కాదురా, బ్యాట్ బట్టి క్రికెట్ ఆడే సత్తా కూడా నాకున్నది. ఆడదాం, క్రికెటే ఆడదాం. నువ్వు గెలిచినావనుకో టీవీ రిమోట్ నీకిచ్చి చికెన్ అండి పెడతా. అదే నేను గెలిచిందనుకో నేను చెప్పింది నువ్వు చేయాలి. సరేనా? సరేనవ్వా, నువ్వు చెప్పినట్టు క్రికెట్ ఆడదాం. ఎవరు గెలుతారో చూద్దాం. సరే, నువ్వా నేనా? పా. అబ్బా, వీడితోటి బెట్ అయితే కాస్త కానీ క్రికెట్ ఆడు మాతోటి అవుతుందా? ఎందుకు కాదు, ఆడోళ్ళు తెలుసుకుంటే ఏమన్నా అవుతుంది. ఈ కాలంలో కాందంటే ఏమన్నా ఉంటుందా ఆడోళ్ళు అనుకుంటే? మరి క్రికెట్ ఆడాలంటే పోరగాళ్ళు కావాలి కదా. పోరగాళ్ళు ఏడున్నారు? వీడున్నారు కదా పోరగాళ్ళు, ఇలా అడుగుదా. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళని నత్తరో రారు. ఓ పోరే, ఏం చేస్తారు రే? అష్టచెమ్మ ఆడతారా? సల్లగా మంచి కూర్చున్నారు కానీ నేడ పట్టురా. ఏం లేదక్క, బోరు కొడతానని అష్టచెమ్మ ఆడతాను. అయినా నువ్వేందక్క దుక్కిటెద్దు మొసపోసినట్టు మొసపోసుకుంటాను? ఇటు వచ్చినావు అత్తమ్మ, చెప్తే నేనే వచ్చేదాన్ని కదా. మీతోటే పని పడ్డది. ఏం పని అత్తమ్మా? ఏం లేదే స్వాతి, నా కొడుకుతోటి క్రికెట్ ఆడతాను సవాల్ చేసి వచ్చిన. వాడు టీవీ చూద్దామంటే రిమోటే ఇత్తలేడు. ఈ క్రికెట్లో అన్ని ఓడించినామనుకో మన సీరియల్ తడాకేందో అని చూపించచ్చు. మరి మీరు ఆడతారేమో మా టీంలా అని అడగడానికి వచ్చింది. అమ్మో, క్రికెటా? నాకు ఆడరాదు. అయినా మా అమ్మ చూస్తే నన్ను అంటది. అబ్బా, రమేష్ గారి తోటి అమ్మ నాన్న ఆటలు ఆడితే ఏం లేదు కానీ మా అత్తతోటి క్రికెట్ ఆడితేనే వచ్చిందా? రేపు మేము వచ్చి ఆడతాం పోతా, బాబా పొగరు వంచదా. సరేనే, రేపు రాని మర్చిపోకుర్రీ. ఓ పోరి, రేపు రావే. ఆడేవు అమ్మా నాన్న ఆట, అమ్మా నాన్న ఆట ఆడుతుందట. పోరికి ఇంత లేదు. ఓయ్, పని కాలేదా ఇంకా? పొద్దు కింద సలవడదురా, సర్ది పట్టుకొచ్చిన రానాడు. అబ్బా అత్తనే ఇవాళ ఎండ బాగా ఎక్కువ ఉన్నది, పానం అంతా అవుతుంది. నీళ్ళ ఏంది? నువ్వు రాంగ పట్టుకొచ్చుకున్నావు కదా. ఇక పట్టు.
ఇంతకీ ఏం చెప్తాడు ఆడు? ఇంకేం చేస్తాడు, వానికి ఎరక టీవీకి ఎరక, లేచిన కాడ నుంచి పండేదాకా క్రికెట్ చూస్తూనే ఉంటాడు. అడు పొయ్యి మీద పడి ఎవడన్నా వచ్చి ఎత్తుకపోయేదాకా కూడా సోయి ఉండదంటే, అడు పొయ్యి మీద పడి ఎవడన్నా వచ్చి ఎత్తుకపోయేదాకా కూడా సోయి ఉండదంటే. ఇంకేం చెప్తాం మరి? అని గడ్డంకా కొట్టుని కట్టేసి మేపినట్టు మేపు పడుతుంది. ఆడు గట్ట తయారు కాకపోతే ఇంకెట్లా తయారవుతాడే? ఇక ఎటొచ్చింది అన్నాను, నేనేం చెప్తాను నాన్న నాడు. ఆడు చెప్తున్నాడు, నువ్వు చెప్తున్నావు. నిన్ను అందుకుంటే ఆడు తొవ్వలకు వస్తాడు. ఈ కథ మంచిగానే ఉన్నది. అత్త మీద కోపం దూత మీద తీసినట్టున్నది. ఆడు నీ మాట వినకుంటే నన్నంటవేంది? వాడేమనైతే వాడినను, నన్ను అనకు ఏమనట. అవ్వకు బాగానే రసం వస్తుంది. కొడుకు అంటే ఒక్క నిమిషం కూడా ఆగుతలేదు. చెప్పంగా వినప్పుడు శరంగా చూస్తారంటారు. ఇక నీ ఇష్టం, నీ కొడుకు ఇష్టం. ఎట్లా బాగుపడతారో ఏమో నాకైతే అర్థమే కాదు. తన్నవై అబ్బా కొంగలు, కొంగ కొంగ అన్నమై దేవుని గుళ్ళో పైసెత్తా, కొంగ కొంగ అన్నమై దేవుని గుళ్ళో ఏ పైసెత్తా. ఆపు కొంగలు నిన్నేమన్నా వాడు మంత్రాలు చేస్తాను, ఓ పట్టాలు చదువుతాను. ఏ మంత్రాలు కాదో, చిన్నప్పుడు ఇట్లా అంటే కొంగలు అన్నం తీసుకొచ్చి ఎత్తేయని మా వాళ్ళు అంటుండే. నువ్వు విలువగానే కొంగలు వచ్చి అరిటాకులు అన్నం పెట్టి 4 నలిబొక్కలు వేసిపోతాయి అనుకున్నా కానీ పిచ్చి మొహం దాని. ఏ నీకు ఏదన్నా ఎటకారమే. ఇట్లా ఏస్తే అవి గోలల్లో అన్నం వచ్చి వేసిపోతుండేనట. మంచి అదృష్టం పడుతుందని మా నాన్నమ్మ చెప్తుండే. మీ నాన్నమ్మ బతికి ఉన్నా లేదు ఎప్పుడో చచ్చిపోయింది, లేదు ఎప్పుడో చచ్చిపోయింది. సచ్చి బతికింది కానీ చెప్తే నేను సంపద ఉండాలి. కాటుపాటు సంపదు కానీ. ఏమన్నా ఇది ఓ ఉప్పులే కారం లేదు అంత సప్పగా. నీకు వంటలు అని రాదు, అనుకో పని సాత కాదు. ఇద్దరు నాకన్నా తయారయ్యారు. సి రేపటి నుంచి నువ్వే వండుకొని తిను, రేపటి నుంచి నువ్వే వండుకొని తిను. మా చెప్పిన వాళ్ళ సర్దిగిన పడుకొని చక్కనాడు వెనక నేను వస్తా కానీ ఇక ఎత్తవు కానీ తిను, నేనే పట్టుకపోతా. దిగడం పట్టుకోని వస్తాడట. నాకు పైసలు కాబట్టి బండ్ల లోపల పెట్టి బయటకి ఇస్తా. ఎవరు చెప్తాను ఓకేనా? ఎవరు చెప్తారు? ఉంది లేదు అన్నది మా ఆవిడే కలిసింది. మరి బ్యాటింగ్. ఓకే మీరు బౌలింగ్ ఓకే. వాళ్ళు బ్యాట్ తీసుకుంటే బాలే మాకు. ఓకే రాడు చూస్తా నువ్వు వెళ్తావా నేను వెళ్తాను. చూడరా ఎవడు గెలుస్తాడు. ఓ బండరాల బాలే చెల్లి చూపడి తింటావు, కుమ్మలు తింటావు. బాలే రాదు అంగత్తలేదా? దొరకకుండా బాలు తీసుకొచ్చి ఇస్తావు. వెళ్ళే చెప్తాను ఇంకా బాలు. అవుట్ ఇచ్చినావు అనుకో బిడ్డ, ఇలా రాత్రి తిండి ఉండదు. బాపు అవుటు. అరే దాన్ని ఒకటి ఇచ్చిన అనుకో, ఇంటి వెనకాల తిండి పెట్టేది పడుకొని అసలు కాదు. నో బాల్ అది నో బెక్కనే. బీతో దాచినావు రా. ఈ బీతో చూసినావా? అది దాచినావు. నో బాల్ పొర నీకు దండం పెడుతూ చూడకు రా. నువ్వు బాల్ రా తిట్టి పెట్టదు రా నాకు. నాకెందుకు కొట్టరారా? నా కొట్టుడు గురించి మీ అయ్య అడుగురా, చెప్తాడు. కొట్టరాదట, కొట్టరాదు. అరే ఏంద్రా బాగా రుద్దుతాను. దండం మీద నా చెట్టు గిట్ల వేసుకొచ్చుకున్నావారా? వదిలేస్తుంది అదే ఎప్పుడు చూసినా ఫుల్ జోకులు. బాలే ఇక అవ్వా నేను ఓడిపోయాను. అరే చెప్పినట్టే ఇంటిగా. ఎందుకురా బాధపడతావు? నువ్వు ఓడిపోతే నేను ఓడిపోయినట్టే కాదురా, నేను గెలిస్తే నువ్వు గెలిచినట్టే. బాధపడప్ప, ఇంటికి పోదాం. సరే మళ్ళా ఆయనకి 10,000 ఇవ్వాలి బెట్టింగ్ పైసలు. ఎటొచ్చి నాకే పెట్టిన వారా? ఏం చెప్తానవరా? మంద అవుతానా?
నా కూడా ఎంత నైట్ పోయిరా నేను పానం అంత కింద మీద అవుతాను. ఇది ఆ మందు కాదు బాబు, పూర్ల మందు తాగిదత్తా. కుర్ర మంద రాదుగా ఇక్కడ మంద అవుతాడు 2 ఆమ్లెట్లు వేసి సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. అవునా అయ్యా, అయితే ఆగు 2 ఆమ్లెట్లు వేసుకొస్తా, తినుకుంటే తాగారు. అక్కడ తాగేది ఆ మంది కాదు, పుర్ల మంది తాగి సత్తరట. ఏంది పురుగుల మంద? వామ్మో, ఈ పోరడికి ఏం పుట్టింది? ఏం పుట్టిందిరా నీకు? పోడా, నీకేం తక్కువ చేసినావురా? సావాలనుకుంటున్నావు? నువ్వు చస్తే ఏం కావాలి? పోడా, నీకేం తక్కువ చేసినావు? సావాలనుకుంటున్నావురా? నువ్వు చస్తే మేము ఎట్లా బతుకుతామనుకుంటున్నావు? అమ్మ నేను తప్పు చేసిందే, నన్ను క్షమించు. అవురా, నిన్ను కంటికి రెప్పల కానీ పెంచి కాపాడుకుంటూ వచ్చినాం కాదురా. నువ్వు ఇట్లా మధ్యలో చస్తే మమ్మల్ని ఎవరు చూస్తారా? చెట్టు అంతా వేయించి చేతికి వచ్చే టైంలోకి ఇట్లా చేస్తే నేను చెట్టంతా పెంచి చేతికి వచ్చే టైంలోకి ఇట్లా చేస్తే ఏ తల్లిదండ్రులు అయినా ఎట్లా బతుకుతారా? అయినా ఇంత గొప్ప నిర్ణయం ఎట్లా తీసుకున్నావురా? మంది ఎందుకు తాగుడు చెప్పు? అదేం లేదమ్మా, ఐపీఎల్ వస్తుంది కదా అని బెట్టింగ్ చేసిన, పైసలు అన్నీ పోయినాయి. వాళ్ళు పైసలు లేకుండానేమో ఇంటికి వచ్చి పరువును పానం ఒకటిసారి తిత్తా అంటారు. మీకు చెప్తే ఏమంటారా అని చెప్పి నేనే మందాన్ని చూసిన. మీరు మంచిగానే చత్తారా? మీరు చచ్చినాక మీ కన్న తల్లిదండ్రులు సావల్నా బతకల్నా తెలియక ప్రతిరోజు సస్తా బతుకుతూ ఉంటారా? మిమ్మల్ని కనీ పెంచి ప్రయోజకులు చేస్తే మీరిచ్చే బహుమతి ఇదేనారా? సచ్చే ముందు మా కన్న తల్లిదండ్రులు తోబుట్టులు ఏమైతారన్న జ్ఞానం కూడా లేదారా? ఒకడేమో ప్రేమ అని చస్తాడు, ఒకడేమో చదువులో ఫెయిల్ అయినా అని చస్తాడు, ఇంకోడేమో కెరియర్ అంటాడు, నువ్వేమో ఇగో ఈ బెట్టింగ్ లేదు. సచ్చుడేనారా? మీరు చస్తే మేమేం కావాలరా? సచ్చుడు కాదురా, బతికుండి సాధించాలా. ఎందుకురా ఇసుడు పిచ్చి పిచ్చి పనులు చేసుడు? ఏమో అమ్మా, అప్పుడు నాకేం తెలియలే, బెట్టింగ్ పెట్టి పైసలన్నీ ఊడగొట్టిన. ఇప్పుడైతే మంచిగా ఉంటామ్మా, మంచిగా పని చేసుకొని మీ ఇద్దరు నేను కాస్తానే. బాబు తప్పైంది, అమ్మ తప్పైంది, ఇంకోసారి పిస పిస పనులు చెయ్య. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఆన్లైన్ బెట్టింగ్ అని, ఐపీఎల్ బెట్టింగ్ అని అడ్డమైన ఆటలు ఆడి అప్పుల పాలయ్యి అర్ధాంతరంగా తనువు చాలించకండి. మీరు చనిపోయే ముందు ఒక్క సెకండ్ ఆలోచించండి. మీపైనే కోటి ఆశలు పెట్టుకున్న మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? మనిషి జన్మ దేవుడిచ్చిన గొప్ప వరం. అది మన తప్పుడు నిర్ణయాల వల్ల అర్ధాంతంగా ముగిస్తే ఈ జన్మకు అర్థం లేదు. ఈ వీడియో వల్ల కొంతమంది అయినా మారతారని ఆశిస్తూ ఇట్లు మీ మిస్టర్ పల్లెటూరు. బా ఏం కళ్ళు ఉన్నది, తాత చెట్కల్ అంటే చక్కెర నీళ్ళున్నట్టుంటుంది, సూపరే. ఎప్పుడు చూసినా చిరాకు పడుతూనే ఉంటుంది అందరా. ఇప్పుడు ఏమైనా తిడుతుందా కొడుతుందా? ఏ ఊకో అన్న, నా పేరు నన్ను ఎందుకు కొడుతుంది? సరే కానీ కళ్ళు అయితే పోతున్నావు కానీ అలా కానీ సపోర్ట్ ముక్కలే కానీ. అరే ముక్కలు ఎక్కడిరా? మొన్ననే పుణ్యం అయిపోయా, పుణ్య కోళ్ళు అందరు కోసుకొచ్చాను, ఇక ముక్కల కోసం నేను ఏడికి పోవాలరా? మళ్ళీ కానీ ఇంట్లో కోళ్ళు ఉన్నది అందం కోళ్ళు. అరే ఈ దోకాలు తినడంగా ఇక్కడ చూస్తే తీర్మానం పోతుందిరా, లైన్లో పోతే చెప్పులు ఎప్పుడు పడతారు. ఏం బుద్ధుంటా నీకు? ఏ ఊకో అన్న, ఇదిలో కాదు వద్దా? అరే అద్దరా చెప్పు పోతుందా? అగో సుత్తానా అదే మల్లిగా నీళ్ళు. అరే మల్లిగాడు పెద్దగానే కట్టిందో ఇల్లంతా. కట్టాడా? నలుగురు ఉంచిండే పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టి. ఆడు కోళ్ళు తింటే పాపం తలగేది. ఓకేనా? ఆడు బాదం పప్పు, పిస్తా పప్పు, అన్ని పప్పులు వీటి పెంచేవాడు. ఫస్ట్ పేట్ ఉంటుంది వాళ్ళు కూడా. ఎటు పోతావు? ఇట్లా పోతే వాడు చూస్తే పట్టుకున్నట్టే బొడ్డి బొక్క రాళ్ళ కొడతారు. చెప్తా ఏం చేయాలో, కూర్చో. ఎందుకు ఇది? రేపు పొద్దున మనం దొరికితే ఎవడని తెలియదు అన్న, తప్పించుకొని పోతే ఎవడు గుర్తు. అవునా? నాగులో వీరా అరే ఎవడిరా నువ్వు? అరే ఎవడిరా నువ్వు? అరే లేడురా. ఏమిరా బాలరాజు,
ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. గుర్తుపడతలేవురా అప్పు ఇది గిట్ట కానీ అట్లా నువ్వులేవురా గుర్తుపడతలేవారా నాకు అబ్బా దండం పెట్టానే పెడతాను. కొబ్బరిరా ఎవరైనా దొరకవచ్చి నాకు జారిపోనికి మంచిగా పని కట్టాలని పట్టుకొచ్చురా. ఓ అన్నో ఏమనుకున్నానే సినిమాలు బాగుతాను. మనకు ఉండేది అరుతావి గదే నారీలు కదే అన్నా 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 అరే టికెట్ దొరకాలరా నాకు తెలియదు గిట్టకెళ్ళి వచ్చినా ఆవిడ దొరికెత్తా వచ్చినాయి మళ్ళీ వచ్చినది మరి పోతాను. సరే పా మా అన్నయ్య ఉచ్చిగోడ పందుగిల లెక్క గిలగిలగా కొట్టుకుంటాడు. ఉచ్చిగోడ పందుగిల లెక్క గిలగిలగా కొట్టుకుంటాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓ అన్న అత్తనాగి పొట్ట వెతికిన వీళ్ళ కోళ్ళు అమ్మాయి వీడి కోళ్ళు ఎక్కడ దాచుకుంటే చెప్తలేదు. అబ్బా మళ్ళీగా ఎవరు మళ్ళీగా అరే కోలేడు నీకు తెలియదు నాకు తెలియదు అందుకే యాడ్ తెలిసేది అందుకే వాళ్ళు చెప్తారు నువ్వు రాని చెప్తా కానీ చెప్తావు వాడిని దొరికితే పొద్దులేసి కట్టేసి తొడలెక్కిస్తాడు. అరే కోలు ఎక్కడ నీకు తెలియదు నాకు తెలియదు గారికి నాకు తెలిసేది అన్నీ చెప్తాను అప్పుడు చూపిస్తారు కదా చూపిస్తాడు రేపు పొద్దున తొడలెక్కిస్తా అంటే తెలుస్తుంది. ఏందన్నా మెత్త మెత్త రాకపోండి ఏమన్నా నేను ఇస్తా నేను చూస్తాను నువ్వు చూడు చూస్తాను. అవన్నా ఈ కోడికి ఒకటే కాదు నానే అది కోడి కాదు ఏమిటండి మీరు మాట్లాడేది? వచ్చింది దయచేసుకోవన్నా. అరే ఎవడా నా ఉరుకుతాంట కోతకపోతుంది అని ఇడిచేసి వచ్చిండ్రా మురుగు ఏమైందిరా ఇప్పుడు కోడి దిక్కిందికి వెళ్ళి అరే నేను 1 2 3 లెక్క పెడతా నేను గంపలో పడతా నువ్వు కోళ్ళు అట్టుకున్నావు ఓకే రెడీ 1 2 3 దొంగలు పట్టుకుంటారు సిగ్గులండి కొంచెం కూడా
ఓ బాబాయ్ ఏంటి బిడ్డ ఏం ఆగమాగం పోతాను ఏమైందే బిడ్డ నిన్న రాత్రి నుంచి నా తెల్ల మచ్చలు కోరి అలవర్తలేదు ఊరంతా ఎనుకలే అన్న మొత్తం వాడంతా తిరుగుతానే ఎడ దొరుకుతలేదు చెరువు కట్ట వెనుక బొచ్చు కనబడ్డది వాడెవడో తిన్నోడు దొరకాలి కానీ అంజనం ఎత్తా బాణామది వేసి వాడిని కాళ్ళు చేతులు లేకుండా చేస్తా వాని సంగతి ఎంత చూస్తా లేవకుండా కావాలి బిడ్డ చెప్పియే తిన్నోళ్ళందరూ కాలు రెక్కలు పడిపోయి మంచాన పడాలి ఏందో కథ ఏందో ఇవాళ దాని సంగతే చూడాలి మనసే పడతలేదు పోతా పోయి ఎనుకులాడ తాగు దొరకబడతా ఇక చాలే ఎంతసేపు చూస్తావే లేటుగా పోతే మాట వస్తుంది బుజ్జి లేట్ పోయినా మంచిదే గాని తొందర రాయే ఇంటికాడ నీకోసం ఎదురు చూసుకుంటుంటా. నా కోసం ఎదురు చూడకే బంగారం. చూసి చూసి నీ కళ్ళు కాయలు కాసి పండై మురిగిపోతాయే, కాయలు కాసి పండై మురిగిపోతాయే. పో పోయి నువ్వు తలపేసుకోపో, నేను బయటికి వేస్తా. సరేనా సరేనా? ఏమండి ఏడుది బంగారం, వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి. నీ అవ్వాలవుడి ఎన్నిసార్లు చెప్తాయి, నీ అవ్వాలవుడి ఎన్నిసార్లు చెప్తాయి. కొట్టి చంపింది అనుకో, అక్కడ తాళాల లేట్ అయిందంటే మంచిగా వేయరా మెల్లగా వేయరా, మంచిగా వేయరా మెల్లగా వేయరా, నిన్ను ఎత్తుకపోను. ఏమో పతాకం, అక్కడ మామూలు నా కోసం ఎప్పుడు చూస్తారు తెలుసా? అచ్చంగా చెప్తావు నీ సంగతి. బీన్ తలపండు బలగా విన్ మొల్లారం దెంప, బీన్ తలపండు బలగా విన్ మొల్లారం దెంప. మంచిగా పోయిరా అంటే ఊరి మీద ఉరికొచ్చినట్టు నా మీదగా ఉరికొస్తాడు. నేను బయటికి వేస్తా, వచ్చేసరికి మంచిగా కౌసుకూర అనిపెట్టు. అర్థమైందా? ఘాటు ఘాటు గట్టిగా ఘాటు ఎత్తే నసాలానికి ఎక్కాలి. ఎరకాయిందా? నేను పోయి సుక్కేసుకొని వస్తా. ఏంది కౌసుకూర ఉండాలనా? మసాలా నషాలానికి ఎక్కేటట్టు ఉండాలనా? అంత గట్టి వేయాల మసాలా? ఇంట్లోకి ఏం తెచ్చేటట్టుకే? ఏం తెచ్చిపెట్టినావు? ఎన్నడూ ఏం చేసినావు? బిల్లుగా తాగచ్చుడు, గుడ్డు పెట్టి వండుడు, అంతకు మించి ఒక పని శాత కాదు, పాడు శాత కాదు. మళ్ళా చెప్తాడు కౌసుకూర ఉండమని. ఒక పని చేసే తెలివి లేదు, పాడు చేసే తెలివి లేదు. ఏంది నేను లేకపోతే నీ ఐదు ఎత్తాడా, నీ ఎవరు తెస్తాడా? ఎవరు తెస్తారా? నేను కాదానే ఊకే తెచ్చేది. ఏమో బాగా ఎగురుతాను. నేను లేకపోతే నువ్వు తీసుకొస్తా ఉండాలి. నీకు లేదా పట్టింపు? తీసుకొస్తాడు, నేను బయటికి వేస్తా. సుక్కేసుకొని వస్తా. అర్థమైందా? మొగాడి వై ఊట్లన్నీ బలాదుడు తిరిగిరా. ఆడదాన్ని నేను కష్టం చేసి కౌసుకూర వండి పెడతా. మొద్దోళ్ళ తిని ఎద్దోళ్ళకి అందుకు కానీ. ఏందే నోరు బాగానే తెస్తానేమే, దవడలు దగ్గరకు వస్తాం మేము అనుకుంటాను. నువ్వే నేర్చుకుంటాను, అదే దాన్ని చెప్తాను. నేను మాట్లాడి చెప్పిన పని చేయలేస్తానే ఒకటి కూడా చక్కగా చెప్పి ఒత్తుతో నా మొక్కన బొట్టు లేకుంటే మంచిగా ఉండదని చూస్తాను కానీ, లేకుంటే ఎప్పుడో నేను సంపి బొంద పెడదును. నీ బొట్టు కూర్చున్నాడు మరుతాను, తయారవుతాను. లేకుంటే ఏంది మరి? నువ్వు పైసా పనికి రావు, దమ్మిడి విలువ చెయ్యవు. పని శాత కాదు కానీ పెత్తనాలు చెప్తాడు. పెత్తనాలు నీకు తిండి మెట్టం ఎప్పుడు దండగా. నీకు తిండి అడ్డంకాడు గొడ్డుని కట్టేసుడు రెండు ఒకటే. వండిన అన్నం గిన్నెలు కూర గిన్నెలు ఒక్క పూట కూడా మిగిల్చవు. తిండి తినమంటే తింటావు, పంటావు. ఓ పని శాత కాదు, పాడు శాత కాదు. లోకం మీద ఒక్కదాని ఉన్నాను ఆడదాని. లోకంలో ఏ ఆడ అడ్డు పెడతలేదు, ఏమో కూడా తింటాడు ఎడానే. మరి కానీ సుక్కేసుకొస్తా, నువ్వైతే తాగి రాపో గుడ్డ పరకలోడ నీ సంగతి చెప్తా. నువ్వైతే తాగి రాయి అలా చెప్తా. తాగుడే నీ అబ్బాయి అలా ఆయన వంట బుర్ర మంచిగా సమ్మగా వండుడే.
కూడా మా అన్న వచ్చిందో రాలేదు ఆయన రాకుండా ఏమే మనం దాదికి అన్నా ఒక్కనే వచ్చినాము. ఇంకెవరు వచ్చేది ఒక్కని రాకుంటే? నీ తోకేడి నీ తోక ఒకెవరు వినయ్ అన్న. ఆయన లేదు, నువ్వు దొడ్డుకే పోవు, దొడ్డుకే పోవు. ఒక్క తాళాలకు వచ్చినావు. ఏమోరా ఆయన ఇప్పుడంతా వేరే ఉన్నది. ఆయన దాయా కళ్ళుకును ఆయన వచ్చే గుడిసెలకి పొంతనే లేదురా. ఆగన్నా, మీరు లంగలేనా, మీరు లంగలేనా? ఇంత మాట అన్నాడుగా ఒకటేసారి. అలా కళ్ళు ఉన్నదానే సరే చెప్పరా మరా. వచ్చినవానే నీ గురించి చెప్తాను ఇప్పుడు. చెప్తావురా, నువ్వు ఏమంటావు? నేను వింటానా ఆడు వింటాను? నేను చూసి అంత అన్ని చెప్తాను నా గురించి. ఏం చెప్పలే అన్న, ఏం చెప్పలే. మంచుకున్నారు దేవుకోనా కూర్చో నువ్వు కళ్ళు తెప్పించిన. మందు ఉన్నప్పుడు మాట, మందు లేనప్పుడు మాట. మస్తు కిందరా మీ గురించి. అన్న నేను పోతానా? అరే ఆగరా తాగేవు కళ్ళు పిచ్చి ఆరా మరి. ఇక అవపడతలే 2 లొట్టీలు. ఇంకో తాగా మాట పిచ్చి కళ్ళు. చిన్నది నాకు పెద్దది నీకు, చిన్నది నాకు పెద్దది నీకు. అవురా తిరుపా, బయటికి రానికి అంతసేపు ఎందుకు కట్టేది నీకు? ఊకే నీ పిల్లలు నీ చుట్టూ తిరుగుతా ఉంటుంది. భూమి చుట్టూ చేతులు తిరిగినట్టు విడిచిపెట్టారా ఎప్పటికి? ఏ ఊకో అన్న గదేం లేదు. దానికి నీ అంటే పానమే. అది అంటే బయట వినప్పుడల్లా తొందరరా జల్లిరా చెల్లిరా అని చెప్పి అంటది. ఏం జల్లచ్చులో ఏమోరా, నీ సంకల పిల్లలు పెట్టుకొని పోయినట్టేలా నేను పట్టుకొని పోతే. కానీ ఎవరో తప్పంత ఎదురా, మొత్తం నువ్వే తింటాను. మనం రాగి తినాలరా, మొత్తం అన్నం తిన్నట్టే తింటావేంద్రా అది. అన్న నేను తాగేది ముత్యమంతి, నేనే తిండి బాగా తింటా, అందుకే ఇట్లా అయినా. మంచిగున్నవే. ఉంటది తెప్పించింది నేను కాబట్టి మంచిగానే ఉంటది నీకు. తమ్ముడు తాసు తమ్ముడు సూపర్ కాలు పంపించిన. ఇప్పటికే లేట్ అయింది, చికెన్ పడుతుంది. మన పిల్లలు చూస్తారు అంటారా? సరే అన్న. ఏ బాబు పైసలు రేపు తీసుకో. ఎవరు నా ఇల్లు పోయిందిరా, నా ఇల్లు ఏంటా నా ఇల్లు తెలుస్తుంది రే అలా. మంచిలే వస్తానా? మంచిలే తాళ తాళి వచ్చి ఆగుదాం ఆగి ఊదాం ఆగుదాం ఆగి ఊదాం. అరే నువ్వేంద్రా ఇంటికి వచ్చినావు? నీళ్ళు దొరకలేదు అరిగా. ఆ మాట నేను అనాలే, నువ్వు కాదు. ఏదే బయటికి రా. అరే ఎందుకు నా పిల్లలు పిలుస్తానవే? రా బయటికి రా. ఏ రాయి రా. నీ అబ్బాయి ఎన్ని రోజుల నుంచి నడుతుందే ఇది? నీ అబ్బాయి ఎన్ని రోజుల నుంచి నడుతుందే ఇది? అగో ఈయన గీడున్నాడు. ఏయ్ ఇన్ని రోజుల నుంచి నన్ను మంచిగా తాగేసి బయటికి పంపుతాంటే ఏమనుకున్నా? నీ అవ్వల్లమిడి నీ అవ్వల్లమిడి నిన్ను ఏత్తని నీ అవ్వని
చెప్పు ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది? అవ్వ నాకే పాపం తెలియదండి మీ మీద ఒట్టండి. ఏ ఆసే అబ్బో, ఈ తెల్లతోలు ఈ నల్లతోలు రెండు కలిసి నాకు కలర్ టీవీ ఇద్దామనుకుంటారానే, కలర్ టీవీ ఇద్దామనుకుంటారానే. అరే నువ్వేంద్రా నా పిల్లల్ని ఇస్తాను బాగా లెక్కేంద్రా నా పిల్లలు ఆడరు. ఒరే కర్రమ్మక్క పడ నువ్వు ఎక్కడి నుంచి దాపరమైనవురా? నువ్వు చేపట్టి నా మొగండి అన్నంట నడకంచి నీ తలపండు పగల నీ మీద ఒట్టాయా నన్ను నమ్ము వీడు నాకు నిజంగా తెలియదయ్యా. అరే గీయ నా పిల్లని చెప్తే నీ పిల్లని చెప్తారా? అది నా పిల్లవే నువ్వు రాపో. సరిపోదాం ఓ నల్లికుండదానా ఆడు విలువగానే పోతాను, నువ్వు నా పిల్లానివే. అది కాదు పిలిస్తే పోకపోతే తినటని పోతానా? ఎటు పోతాను వెళ్ళండి చెప్తా అర్థమైతే లేదా? నువ్వు నా పిల్లని అంటే అగ్గో ఈ మాటలు నా మొగన్ మాటల్లోకి వినిపిస్తానే. ఈ తాగుబోతు వచ్చినోడు మళ్ళీ ఎవరి కొంపల దూరి ఏమెలుగా పెడతాడో ఏమో. ఈయనకి తాగిందంటే నా కొంప తప్ప అందరి కొంపలు గుర్తుకుంటాయి, అందరి కొంపలు గుర్తుకుంటాయి. ఈ మత్తి మారి పోన్తోటి నేను ఏగలేకపోతానా. ఓ నల్లికుంట్లదానా అంగట్లో బుడుముక్కలు అమ్ముకునేనా, అంగట్లో బుడుముక్కలు అమ్ముకునేనా ఆడు వెళ్తాను వెనుకనే పోతావానే. నువ్వు నా పిల్లానివే రాముడి అర్థమైతే నీకు. ఓ మనిషి ఇయ్యాల నాకు ఎటు పోయినావు? ఇక్కడేం చేస్తాడు నువ్వు? గడిగిస్తాడు గడిగిస్తాడు. ఏ లేదే ఈ తిరుపతి గాడు అని పిల్లలు నాకంట కడతాండే ఎందుకు ఎప్పుడు అయితే లేడు. ఇప్పటిదాకా నాన్న రాదంతం చేసి ఇప్పుడేమో నంగనా శేషాలు ఎత్తాను అర నువ్వు. ముందు నీ ముసలి మొగని పట్టుకొని ఈ నుంచి బీగే. ఏ ముసడా నీ షెట్ల పసరైపోయినట్టున్నది, నీ షెట్ల పసరైపోయినట్టున్నది. అయ్యో తిరుపతి నీకు తెలుసు కదా వీడు తాగైతే మంది కొంపల పంటి పోతాడని. ఈ ఒక్కసారి నా ముఖం చూసి ఇచ్చిపెట్టయ్యా. సరే వదినా నువ్వు చెప్తానా కాబట్టి తింటానా. వేరేటోడైతే నడ్డి బొక్కిరా గుర్తుండే, తాగితే ఇల్లు తెలియదు మంది కొంపలు తెలియదా ఏమో. సరే వదినా పట్టుకపో. రోజు రోజు తాగొచ్చి నా ఇజ్జత్ మానం తీస్తాను. నిన్ను కొంట ఓను నీకు తాడదెంప. నీకు అసలు కొంప అన్న సోయి ఉంటలేదా? ఎక్కడున్నది ఏ కొంప అని? నాడు మన ఇంటికి మనం పోదాం. నాడు జద్దకోవడం నాడు. అమ్మాయి కొన్ని చేసి నన్ను ఇంతగానో ఆడుకుంటారు రాలే. మీరు మామూలు సాగు తావరే, కుక్క సాగు తెస్తారు సత్తారు, కుక్క సాగు తెస్తారు మీరు. సాల్గా అన్నాడు. ఏ మనుషులురా మీరు? మనుషులేనా అసలు? ఆడిపోరాలను గొడ్డును కట్టి కొడతారు. నువ్వేనా మాకు చెప్పేది? నువ్వు పెద్ద పుడిగి లెక్క దీనికి ఒక పని రాదు మాట రాదు ఇష్టం రాదు మాట్లాడుతుంది. ఇది ఏమనుకుంటారో ఆడదనుకుంటారు షడంగి లెక్క మాట్లాడుతుంది. ఇది దీనికి అన్నం వంట రాదు మండ రాదు, ఊ అంటే తాగుతాడు అంట అంటది. దీనికి కింద వేసి కుదేయాలి బిది మీద ఖర్చు చెప్పబడుతుంది. ఏం మనిషిరాను? మీకన్నా బుద్ధి జ్ఞానం ఉన్నదా? ఇక మీకు బుద్ధి రాదురా, మీకు సిగ్గుమానం రాదు. ఇక మీ బాతుకులు జడ రా మరా లేరు మీరు లేరు. అరే ఆడదంటే ఎవరో తెలుసా అసలు నీకు? తెలుసు ఆడది, తెలుసు ఆడది. చూడు బాబు ఇదే పని తాగొచ్చుడు కొట్టుడు తాగొచ్చుడు కొట్టుడు. రోజు తాగొచ్చి ఇట్లనే కొడతా ఉంటాడు బాబు. ఈ ముండ కొడుకులు మమ్మల్ని కొట్టి కొట్టి చంపుతాండు. ఈ సోటోళ్ళని పట్టుకొని మేము మేకలేక చస్తాను. అరే ఆడదంటే ఎవరు అనుకుంటాను? ఆది పరాశక్తిరా. మీరు తాగి తిని రోడ్డు మీద పండి బోరినా కూడా ఆగి కాలి కడుపుతోని మంచాల అంటే మిమ్మల్ని లేపి బుక్కటి అన్నం పెడుతుంది ఆడదంటే. ఇల్లాలంటే అదిరా. అరే తాగి ఇంటికి వచ్చి మీరు కక్కినా ఏరిగినా మీ ఒంటిని ఇంటిని శుభ్రం చేసేదిరా స్త్రీ అంటే. అలాంటి స్త్రీమూర్తిని రాసి నంపార పెడతారా? మీకు పుట్టగత ఉంటాయిరా మీకు. నన్ను క్షమించు మామ, ఆడదంటే వంటింటుండే కుందేలు ఏం చేసినా ఇంటది ఎటువైనా ఏమనదని చెప్పి అహంకారంతో విరవేగిన. నన్ను క్షమించు మామ. మమ్మల్ని క్షమించు బాబా. ఆడదంటే ఇంటనే ఉంటుంది కదా, మేము తెచ్చే పైసలతో అండి పెట్టడానికి ఎందుకు గౌరవం ఇచ్చుడు అనుకున్నాం. కానీ మేము రోజు ఇట్లా రాసి రంపాన పెడతామని అస్సలకే అనుకోలేదు. మమ్మల్ని నిజంగా క్షమించు బాబా. అరే మిమ్మల్ని నేను కాదు క్షమించేది, నీ పెళ్ళాలు క్షమించాలి. వాళ్ళని అడుగుండి. నన్ను క్షమించే. అయ్యా మన మధ్యలో క్షమాపణలు ఎందుకండి? మీరు మారితే మాకు అంతే చాలు. కౌసుకూర అన్ని పెడతా. అన్న కౌసుకున్నట్టే
అబ్బబ్బా ఏమెండలు అగ్గి గురిపిస్తాను సూర్యుడు, బయట అడుగు పెట్టే వశం లేదు. ఏంది ఏమైంది? పొద్దున ఎవరితో లొల్లి పెట్టుకుంటాను? ఏమైంది అసలు? నీకు అండికి నేను ఎట్లా కనబడతానా, గయ్య లెక్క కనబడతానా? అందరితో లొల్లి పెట్టుకోనికి నాలో నేనే అనుకుంటానా ఎండలు మండిపోతాని అని. బయట మండుతుంది కానీ నీకు ఇంట్లో ఎందుకు మండుతుంది? నువ్వు కూలర్ తెచ్చినావని చల్లగా పంటాను, అందుకే ఏమంట. పొద్దుగాల 9 అయితే లేదు, అగ్గి గురిపిస్తాడు సూర్యుడు, బయటికి పోయే వశం అయితే లేదు. అవునే పిల్ల, పని చేసుకుంటే పొద్దున్నే చేసుకోవాలి, లేకపోతే కర్రే గమిలిపోవుడే. ఈ ఎండల పని చేయాలంటే పానం అత్తలేదు, చేయకుంటే కడుపు అవుతలేదే. అబ్బా నాకు బాగా దూపు అవుతుంది, నేను ఇంట్లో పోయి కొన్ని నీళ్ళు తాగత్తా ఉండు. అప్పటి దండుకపోతాను, దండి దూపు అవుతాను. ఏమిలా సుక్క నీళ్ళు కానీ పంపు రాలేదా? నువ్వు నీళ్ళు పట్టలేదా? దండి దూపు అవుతుంది నాకు నీళ్ళే. పంపచ్చుడైంది, నీళ్ళు పట్టుడైంది, ఓడ్చుడైంది. గదేంది తిండి లేకుండా ఉంటా కానీ నీళ్ళు లేకుండా ఎట్లుంటామే? నన్ను ఏం చేయమంటావు? ఆ బిందె పట్టుకుని పంపు కాడిపోయి నీళ్ళు లేకపోతే తెలుస్తుంది నీకే. చెప్తావు దినదిన నువ్వేమో మోహన్ అవుతావు, నేను పిల్లని అవుతాను. ఏందో ఇవాళ పురుషత కూర్చున్నావు, పనిపాటు ఏం లేనట్టు. ఏం చేయాలి? ఎండాకాలం వచ్చిందంటే మా ఆడవాళ్ళు ఫుల్ ప్రశాంతంగా ఉంటాం. ఎప్పుడు అస్తమానం ఏదో పని చేసుకుంటే కూర్చుంటావు, ఇటే రాయంటే కూడా రానే రావు. కసంటే ఇంత ప్రశాంతంగా కూర్చున్నావేంటి? అది కాదయ్యా, ఎండాకాలం వస్తే పిల్లలకు బడులు ఉండవు కదా, వట్టి రోజులలో అంటే పిల్లలను తయారు చేసి బడికి పంపాలి, నీకు టిఫిన్ కట్టి నిన్ను డ్యూటీకి పంపాలి. ఇప్పుడు బడులు ఉండవు కాబట్టి మా ఆడవాళ్ళం ప్రశాంతంగా ఉంటాం. ఈ పనులు ఎప్పటికుండే కాదే, ఎండాకాలం వస్తే ఎందుకు సుఖం? ఎందుకంటే పిల్లలకు సెలవులు కదా అయ్యా, సెలవులు అయితే మా అమ్మగారింటికి పిల్లలు పోతారు, నువ్వు పొద్దున్న లేతే పనికి పోతావు. పొద్దున్న అంటే మా ఆడవాళ్ళం ప్రశాంతంగా ఉంటాం. ఓహో, సుఖానికి వచ్చిన కుక్కనాట ఇంట్లో ఎరిగిందట. మంచిగా సుఖపడతారు కానీ బుక్కే నీళ్ళు లేపో గొంతెనకపోతాంది. తెత్తాగు ఇక పట్టు. ఏందే మంచిలాడితో తీర్థం పోతాను? ఇది ఎండాకాలం, నీళ్లు జాగ్రత్తగా కాపాడుకోవాలి. పంపు రోజుకు ఒకటేసారి వస్తుంది. నువ్వు నీళ్ళు ఇచ్చాకంటే బయట దుకాణాల్లో బీర్లు దొరకటట్టున్నాయి. నేను పోయి తప్ప దొరుకుతుంది, తాగుబోతోళ్ళకి ఎక్కడ పోయినా మందు దొరుకుతుంది. అబ్బాబ్బా, నేను పోయి బీరైనా తాగుతా. నీ అబ్బాయి ఎండలు ఏం కొట్టి కొడతాను, మంచిగా దొరుకుతాను. తిరుపతి గాడు ఎన్నో ఉన్నాడుగా. వాడు తిరుపా, నువ్వేంద్రా గిట్లా కూర్చున్నావు? మూడు వచ్చిన పిల్లలు కూర్చున్నాకు ఏ కూర్చోలే చెప్తాను. ఏ ఊకో అన్న, నువ్వు కూడా గట్లా మాట్లాడుతున్నావు. సుక్క నీళ్ళు లేక గొంతెండుగా పోతుంది, దాని అడుగుతూనే పోయి తెచ్చుకొని తాగానంటుంది. రోజుకి ఎన్నిసార్లు అయినా తిరగాల పంపు కాడికి, పోయి తెచ్చుకొని తాపో. మంచిగా దొరకపోతే ఏంద్రా, మందు దొరుకుతాయి. దా పోదా. ప్రతి దానికి ప్రత్యామ్నాయం ఉన్నదిరా. ఆడ దొరకపోతే ఈడ దొరుకుతాయి, ఈడ దొరకపోతే ఈడ పత్త ఏమైనా ఉంటుంది. మంచిగా వేద్దాం, చల్లగా చిల్లు అవుదాం. అన్నా ఉన్నావానే? ఉన్నా అన్నా చల్లగా ఉన్నాయా? ఉన్నాయి. ఒక 2 అయితే తీయాలి. అరే పట్టుకురా పోరా. అన్నా చలో నడు నాడు అన్నా, పైసలు రే తీసుకో. మీరు కూలి పోతుంది రా, లోపల పెట్టుకో. అబ్బా అన్న చల్లగా ఉన్నదే, అబ్బా అన్న చల్లగా ఉన్నదే. నేను అయిందా చెప్పండి రైట్ పోయి. ఓకే అన్న, రైట్. నువ్వు అని అత్త తాగుడే తాగిడే తాగుడే తాగిడే స్టఫ్ లేదు కదా. అబ్బా నచ్చుకుందామంటే వాడికే తొక్కులేదా ఎట్లా? సరే బీరైతే ఇక్కడ పెట్టి స్టఫ్ తెచ్చుకుంటా. అప్పు తెచ్చుకున్నా నీ అవ్వ తాగుడే. అగురి అవ్వ నా బీరేది. అరే అవ్వ నా బీరేది. బీరు నా బీరు ఎక్కడ పెట్టినా అవ్వ
అవల పీరే అరే బామ్మర్ది, పడుతుంది ఎట్టిన పడుతుంది. అరే బామ్మర్ది ఇట్రారా. ఇది నా పెళ్ళం కొంటున్నట్టున్నది. అరే బామ్మర్ది ట్రారా. అరే బామ్మర్ది ట్రారా. ఏమైంది అంత సెలవు సెలవుకుంటే మాట్లాడతాను. నువ్వు ఇంట్లో ఏం వెతుకుతానో నాకు తెలుసు. అవును వెతుకుతానా, ఎక్కడ పెట్టినా ఏమైంది అది? ఇద్దే కదారా అవు నేను తెచ్చుకున్నా మీరు నువ్వు నానే తాగినా బరాబర్ తాగినా. రైట్ ఇట్రారా. ఏంటిది? మొన్న నన్ను ఏమని తిట్టినావురా? రమ్మిడి అని తిట్టినావా? రమ్మిడి అని తిట్టినావా? నా మీరు నువ్వు తాగుడేంది? తాగింది కాక నువ్వు మళ్ళీ నన్ను కొట్టుడేంది? నీళ్ళు లేవని చల్లగా సప్పరిచ్చిండ్రావో మరిది, సప్పరిచ్చిండ్రావో మరిది. ఎవరి ఎవరి ఎవరు మీరు ఒకటి మంచిగా ఇష్టపడి మరి కొనుకొచ్చుకున్నా రూపాయిందని ఉన్నొక్క మీరు మొత్తం సుక్క లేకుండా తాగింది. అది తాగుతానని మిట్ట మిట్ట చూడాలానే. సుక్క లేకుండా తాగింది నవ్వ. అచ్చా నీ సంగతి చెప్తా తాగియాల. పోరా పో, నువ్వేం బిక్తావో నేను కూడా చూస్తా. నువ్వేం బిక్తావో నేను కూడా చూస్తా. నీ ఎవరి సంపుతం ఇయ్యాలా? ఉన్నొక్క మీరు మొత్తం తాగింది. అచ్చా నీ సంగతి చెప్తా తాగియాల. పోతే పోయినావు కానీ వచ్చేటప్పుడు ఇంకో బీర్ తీసుకొని రావో మరి. ఏమైందిరా తిరుపా? ఇంకా అత్తలేడు ఇంతసేపు పోయాడు. ఈ ఎండకు చంపుతారా నన్ను ఇద్దరు కలిసి? ఊకోరాదన్న పతాగం పోయా రాకుండా ఉంటాడానే. ఏమో అత్తరావు ఎంతసేపు రా? చూసి చూసి అనుకోసం నా కాయ మొత్తం నీరు గారిపోతుంది. చూసి చూసి అనుకోసం నా కాయ మొత్తం నీరు గారిపోతుంది. ఇంకా అత్తలేడు వీడు. చూసావన్నా వాడు పోనే పోనే తెచ్చనే తెచ్చే నీకు ఉత్సాహం ఎక్కడ పోయినా. ఇవన్న బీర్లు బీర్లు. అరే వీళ్ళకి ఇంతసేపు ఎందుకురా? తారేనికి పోయినావా లేకపోతే కంపెనీ బీర్లు తెచ్చిన ఆశమాష అనుకుంటాను. యుద్ధం యుద్ధం చేసిన వైన్స్ ముందు యుద్ధం. బీర్లు ఎక్కడ ఉన్నాయి? బీర్లు ఊరంతా తిరిగిన ఇవి రెండు దొరికిన ఆఖరికి. అరే గన్నిగానే తిరిగినావారా? ఆయన ఈ ఎండలకు బాగా కష్టపడ్డారు తమ్మి. ఊళ్ళో తాగోతాలు బాగా ఎక్కువయ్యారా? బీర్లు ఎక్కడ దొరుకుతాయిరా? ఒక్కడు కూడా దొరికాయి. ఆ రోడ్డు దొరుకుతా అదృష్టం అనుకోవాలి. అవునన్నా ఎండాకాలం బీర్లు కరివేనే దొరికిందే ప్రసాదం అనుకొని కిరా బుక్కడంతా తాగుదాం. తమ్ముడు కూర్చో అలా తీసుకుని అన్నా పెద్దోళ్ళకి 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 అరే తిరుపతి సప్రియతలేవేంద్రా? అరే ఏమై అన్నా? అరే ఏమైంది అన్నా? అరే ఆ చేతులు పెట్టరా. అదో చూడు అడ్డం పడ్డట్టున్నాయి కదా. అరే ఇప్పుడు అడ్డం పట్టడం పోరాడు. అరే ఏమైంది? ఏమైందా కాక? నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? వడదెబ్బ దక్కినట్టు పోరంటి. అరే అరే తిరుపా అరే లేరా కాక ఏమైంది? వడదెబ్బ వడదెబ్బ ఎవర్రాడు బావాడు మన వాటికొచ్చింది? ఎవర్రాడు బావాడు మన వాటికొచ్చింది? ఎవరాడు మన వాటికొచ్చాడు వాడు చెప్పు. అరే ఇటు పెట్టి కొట్టాలి కానీ మన వాటి కొడతారు. ఎవరాడు మన వాటి కొడతారు? ఎవరాడు? అరే తిరుపా లేరా? అరే లేరా? ఎవరు నేను మన వాటికొచ్చింది? ఏంద్రా ఈ తాగుడు?
ఎండలు ఎట్లా కొడతానే ఈ తాగుడేంది తిరుగుడేంది రోడ్ల మీద వాడుడేంది పానాలు ఇది తెచ్చుకుంటారా మీరు? అరే బీర్ల కోసం బ్రాండ్ షాపులు పట్టి గంటల గంటల లైన్లు కడతారు. ఒక్క నాడన చెట్లో నీళ్ళు పోస్తుంటారా? అందరికీ నీడ కావాలి కానీ ఒక్కడు చెట్టు నాటాడు. ఏసీలు కూలర్లు కావాలి కానీ దానికి పైసలు ఉంటాయి కదా, చెట్లు నాటడానికి పైసలు ఉంటాయి. చింత చెట్టు ఎంత చల్లగా ఉంటుంది, మంచిగా హాయిగా పండేటోళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదా? కూలర్లో పోసే నీళ్లు చెట్టు పోతే ఇప్పుడు ఎంత మంచిగా ఉండు. ఎన్నడన్నా పల్లెటూరులో పండు పోయిండారా మీరు? చింత చెట్టు ఎంత చల్లగా ఉంటుంది, ఎంత మంచిగా పండేది, యాప చెట్లు చింత చెట్లు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదా? ఎండల మీద మనం మండుడు కాదురా, ఇంటి ముందట చెట్టు నాటాలి. వృక్షో రక్షిత రక్షిత, వృక్షాలను రక్షిస్తే అవి మనం రక్షిస్తాయిరా. అవునన్నా, మనం కూడా మా ఇండ్ల ముందు ఒక చెట్టు నాడదాము. అవునరా, మనం వీడు దాకా ఎందుకు వచ్చాడు? ఇంటి ముందర చెట్టు నాటుకొని ఆడ కూర్చొని బీర్ తాగురా. అబ్బాయి స్టఫర్ కథ అన్న. సరే పోదాం పారి కాకా పెడతామని. రైటే కాక. ఇంత పొద్దు పొద్దున పెండగడ నీ అవ్వ దీని మూమెంట్ ఇది ఎప్పుడన్నా పంపుతుంది ఇది. అన్నా అన్నా ఎంతసేపే అత్తనా ఆగురా. అరే ఇక నాకేం చేసినావు? అప్పటి నుంచి పిలుస్తానా? బట్టలని కొట్టుకుపోయి ఉంటాడు. పెళ్ళి ఎక్కడ దొరుకుతారా? నాడు చెప్ప. అగో అన్న, నీకు విషయం తెలుసా అనే? ఏంటిదిరా అంతగానో తెలిసింది? ఊరంతా కూడా ఎగుతుంది, నీకు తెలియదు అన్న? ఏందిరా నీ బాధ? అసలు ఏంటి ముచ్చట చెప్పు. ఊరంతా కూడా ఎగుతా నాకు తెలియకుంటే ఏముంటుంది ఆయన అసలు? ఊరంతా ఒక్కొక్కడు చెప్పుకుంటుంది ఇజ్జదవా ఊరు. అరే ఏందిరా నీ బాధ? ఊరికి అదొకటి ఊళ్ళో ముచ్చట్లానే తీస్తావు. అసలు ఏమైందో ముచ్చట మంచిగా చెప్పరాదురా. అట్లా కాదన్న, కుంటేకాని కాడు కొడుకును గుడ్డి ప్రసాద్ గాని కొడుకు పట్నం పెళ్లి చేసుకున్నారటనే. అరే ఇప్పటికైనా మంచి పని చేసిర్రా. ముటికిలో 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదని ఊరోళ్ళు అందరూ మొత్తుకుంటారా. ఇంకేంది, ఇప్పటికైనా మంచిగా పోయి పిల్లలు పటాయించి పెళ్లి చేసుకున్నారు. మంచిగుంటే అయిపోయారు. నేను చెప్పేది నీకు అర్థం కాలేదన్న. వాని కొడుకు వీని కొడుకు పట్నం పోయి పెళ్లి చేసుకున్నారట. మొగులు పెళ్లి చేసుకుంటే ఊరంతా కూడా ఎగుతుంది. మొగులు పెళ్లి చేసుకున్నారా? ఇదేదో ఆచారానికి ఉన్నదిరా. అయినా ఈ మధ్య ఎవరు చూసినా ఇదే అవుతుందిరా. మొగులు పెళ్లి చేసుకుంటారు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారు. లోకం ఏమవుతుంది, బర్బాద్ పాలవుతాను పాడై. ఏమో అన్న, ఎవ్వడు చూసినా ఇదే ముచ్చట. ఎక్కడ చూసినా ఆ తల కడపోయిన ఇదే మాట్లాడతారు, అటు చెట్ల పోయిన ఇదే మాట్లాడతారు, పొద్దున గిడి పట్టుకొని పోయినా కానీ అదే మాట్లాడతారు. ఏమో అన్న, కాలం చూస్తాంటే పోతాంటే ఏమవుతుంది ఎవరికి అర్థం. తెచ్చుకుందాంపా. బర్లేవే బర్రెలు ఇంకా రానట్టున్నాయిగా. అవురా అత్తానే చూడరా బర్రెలు. పురాలు పడుకుని బర్రెలు గంట పోయిందన్న. నువ్వు ఆగు, నేను వేస్తా. అరే ఏడిగిరా నువ్వు వాళ్ళ దగ్గర పోయేది? అవి ఏరుగా పోతా అంటే ఎంకరేజ్ చేస్తావారా? కమాన్ అవి ఏరుగా పోతా అంటే ఎంకరేజ్ చేస్తావారా? కమాన్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చంపుతారా నువ్వు ఇట్లా? చెప్పు తినవారా? బుజ్జి ఎటు పోతాను? నీకెందుకు? అయ్యో ఊరికి పోయినట్టున్నావు కదా, ఎప్పుడు వచ్చినావు? నిన్నేనే వచ్చిన. అయ్యో ఓ పోరి, ఎవడే వీడు? చిన్న పొరడు ఎరగబోతే ఎండిపోయినట్టున్నాడు. ఆగే అక్క, ఆయన అట్లా అనకే. ఆయన నన్ను మూడేసుకున్నటోడే. మేమిద్దరం లవ్ చేసుకుంటాను. అయినా గీడెక్కడ దొరికిండే నీకు? రోజు పొద్దుగాల పెండకొచ్చేటోళ్ళమి. అట్లా వచ్చే నన్ను తట్టలు పడేసిండే. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. ఓహో, మీది పెద్ద తట్ట లవ్ స్టోరీయా? అరే ఏంద్రా పంచాయతీ? ఏం చెప్తారా ఆయన? ఏం లేదన్నా, ఇది ఉన్నది చూసినావా? ఇది మా ప్రేమని ఎగతాళి చెప్తాండి. అడుగుపోదాం. ఎక్కడికి పోయేది? నీకేమైతుంది? దోస్త్ అవుతుంది. నాకేమైతాడు? దోస్త్ అవుతాడు. వాళ్ళిద్దరు వేసుకున్నప్పుడు మనతో చేసుకోవాలా? చల్లాడు. నీతో నేనేం వచ్చేది? ఇది యూనివర్సల్ లవ్ స్టోరీ. వీళ్ళిద్దరు లవ్ చేసినా చేయకుండా మనతో చేసుకోవాలి. చల్ అడుగుపోదాం. వీడేంది కోడి పిల్లని గద్దె ఎత్తుకపోయినట్టు పూర్ ఎత్తుకపోయాడు. వీడు పోతాడు మన పంప. ఇనవే బర్రె పిల్ల, నువ్వినవే బర్రె పిల్ల, ఇన్నావా బర్రె పిల్ల, ఇనవే బర్రె పిల్ల, నువ్వేనా బర్రె పిల్ల, నువ్వేనా బర్రె పిల్ల. మాకు చాలు కానీ పా, నువ్వు బర్రెపిల్ల, నేను దొడ్డ పిల్ల. బుజ్జి తిన్నావా? తిన్నా. మీ అమ్మ ఏం కూర వండింది? చిక్కుడుకాయ. అవునా? గుడ్ల వండిందా, సొట్టలు వండిందా? నీ లెక్క గుడ్లదే అండింది. గుడ్ల వండిందా? నువ్వు తిన్నావా? తిన్నా, నేను తిన్నా. మీ అమ్మ ఏం కూర వండింది? మా అమ్మనా కోడి గుడ్ల కూర వండింది.
ఉడకబెట్టిందా అట్లు పోసిందా? ఏలే నాకు పొడి పొడి చేస్తేనే ఇష్టం. నాకు కూడా పొడి పొడి చేస్తేనే ఇష్టం. అవునా? అయితే మన పెళ్ళైన తర్వాత పొడి పొడి చేసుకొని తిందాం. అమ్మో లేట్ అయింది, మా అమ్మ తిడుతుంది. నేను వెళ్తానా? ఎప్పుడు కలుద్దాం మళ్ళా? రేపు పొద్దున ఇదే టైంకి పెండకొత్తా మళ్ళా. సరే మళ్ళా టాటా. మా బుజ్జి ఎంత మంచిది, దానికి కూడా పొడి పొడి ఇష్టమంట. వినవే బర్రెపిల్ల నువ్వు వినవే బర్రెపిల్ల, విన్నావా బర్రెపిల్ల, వినవే బర్రెపిల్ల నువ్వు వినవే బర్రెపిల్ల. అవును, నువ్వు ఇంత మంచిగా ఉన్నావు కదా. ఏం పేరు నీ పేరు? నా పేరా స్వాతి, కానీ అందరూ మళ్ళీ అంటారు. అబ్బా, అందుకేనే ఇంత మంచి వాసన వస్తాను మల్లెపూలు లెక్క. ఇంతకు మీ బాప ఏం చేస్తాడు? మా బాపు కమిరిస్తాడు. ఏంది కవరిస్తాడా? ఏం కవరిస్తాడు? మేక తలకాయలు నిప్పులలో వేసి కమిరిస్తాడు. అబ్బో, మంచి పనే చేస్తాడు. అవు గాని మీ బాప ఏం చేస్తాడు? అదే కవరిచ్చింది కత్తిరిస్తాడు, కవరిచ్చింది కత్తిరిస్తాడు. ఏం కత్తిరిస్తాడు? అయ్యో గదే, మీ బాపు మేక తలకాయలు కవరిస్తాడు కదా, కానీ మా బాపు కడి చేస్తాడు, మటన్ కొట్ల పని చేస్తాడు. ఆహా, ఇక మన రోజు ఇట్లా లవ్ చేసుకున్నా అత్తగా మరి. ఓ అన్న, ఇదేం చేస్తారు? అరే ఆయన నువ్వేంద్రా గిడికి వచ్చినావు? మీరు ఇట్లా వచ్చేటప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారో చూడడానికి వచ్చిన. నువ్వు నాకు ఇట్లకెళ్ళి వచ్చినావు కదా, సల్లా గాలి వచ్చిందా? వచ్చింది. మరి ఎన్ని చచ్చినా కూడా రా మేతరమే, చెట్లు పట్టుకొని కూర్చున్నావురా, పోయి అడుగో చల్లగా వస్తాయి పో గాలి. అబ్బో ఇటు చూసినావా సంద్ర, అందరు సందులో ఇరికెట్టోడే. అబ్బా, నేను బయట పడినప్పుడు నైట్ చల్లగా వస్తాగా. వీళ్ళేగా చెట్లు ఊపుతారు, ఊపని నాకే మంచిది. ఆరాంసే వంట నైట్. అబ్బా అవన్నా నేను లేకుండా నువ్వు ఎట్లుంటావే? నువ్వు లేకుండా నేను ఎందుకుంటారా? నేను మంచిగా ఉంటా కదా. ఆయన నన్ను ఇడిచిపెట్టి నువ్వు వేడికి పోతావురా? పోతుంది ఇక పొలం అయితే ఇడిచిపెట్టావు కదా, మరి ఇంకేందిరా? ఓ పిల్లమ్మ నీకు సొట్ట బుగ్గల సింగారేని వాళ్ళు. ఏంటిదే, ఎందుకు రమ్మన్నావు పొద్దు పొద్దున్నే? నీకు ముద్దిద్దామని. అవునా? ఎందుకు కొడతాను? ఏమైంది ఇప్పుడు? మా వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూస్తారు, చేసుకో అంటారు. ఏం చేద్దాం చెప్పు? అవునా? అయితే చేసుకోవే, ఇట్నే కలుతాం అప్పుడు కూడా. సరే కానీ మీ వాళ్ళు పెళ్ళిలా చికెన్ మటన్ పెడతారు కదా, నా కోసం ఒక 4 నల్లి బొక్కలు అట్లా పక్కకు పెట్టుకొని. చెప్పు తవ్వుతుంది బాడుకో. చక్కగా బ్యాగ్ చదువుకొని రేపు పొద్దున్న వస్తా. నన్ను ఎటన్నా తీసుకోపో, లేచిపోయి పెళ్లి చేసుకున్నావు. అంటే తప్పదంటావా? తప్పదు. పోవడా అంటావా? పోవాలి. బలవడా అంటావా? అంతే. సరే, రాలేదనుకో సంపి బొంద పెడతా. తప్పుతుందా చేసుకున్నాక? మనం మీ అన్నలు చూస్తే ఈ బుక్కరాలు కొడతారు. ఆయన కొంపదీసి ఆ పొలం నాటుకునేటన్నా పోతాను. ఏ చీ అదేం లేదన్నా, ఎందుకన్నా మంచి జాగ్రత్తగా ఉంటావు అని చెప్పి ముందే చెప్తానా. దాన్నే పట్టుకొని పోతానా, దాన్ని పట్టుకోపోయినాక ఊరోళ్ళు ఈ పంట చంపుతారు. ఈ నేను లేకుంటే ఎట్లుంటాడో ఏమో. ఆయన నీకు అంత సినిమా లేదా నాకు తెలుసురా బాగా. ఆ పొలం వెళ్తాంది, నేను పోయేస్తా ఈ నవ్వులు. ఓపో, ముందు వెళ్తే నీకు ముసలా పండుగ. ఏంది ఏమో గట్ల బిక్క ముఖం వేసుకున్నావు? ఏం లేదు కానీ ఇంకోటి ముచ్చడి చెప్పాలని రమ్మని చెప్పిన. ఏంటిది అది చెప్పు. మా వాళ్ళు మా ఇంట్లో పెళ్లి చేసుకొని తిరిగేస్తారు, నువ్వేమో ఏం సప్లై చేస్తావు, ఏదన్నా ఒకటి చెప్పరాదు. ఏంటిది అది చెప్పేది? అదే మన ఇద్దరము పెళ్ళి ఎప్పుడు చేసుకుందామో చెప్పు. పెళ్ళా? అమ్మో, మా ఇంట్లో ఒప్పుకోరు. ఒప్పుకోరా? ఎందుకు? మీ అమ్మ ఒప్పుకోదా, మీ నాన్న ఒప్పుకోడా? చెప్పు, నేను పోయి మాట్లాడతాను. ఏహే, వాళ్ళు కాదు. మీ అన్న ఒప్పుకోడా? నేను వచ్చి మాట్లాడతాను. నాకు అన్న లేడు. మరి ఎవరు ఒప్పుకోరు? మా ఆయన ఒప్పుకోడు. ఏంది, నీకు పెళ్ళైందా? అయింది. 2 పిల్లలు కూడా, ఒకరు ఫస్ట్ క్లాస్, ఒకరు LKG. అంటే నేను సెట్ అంటా.
ఈ గబ్బల మొగం దాన్ని చేసుకున్నప్పటి నుంచి ఇవే తిప్పి ఎందుకు చేసుకున్నారా అనిపిస్తాను. ఈ మొగల జీవితం అంటే అంతా గింతే. షేప్ ఇజ్జత్ పోతుంది, చెప్పకుండా పానం పోతుంది. ఎవ్వ దీన్ని చేసుకున్నప్పటి అంతే ఎప్పుడు దీని అమ్మ జీవితం. ఎవరంటే మా ఆయన 5 లక్షలు కొనిచ్చిండు అని అంటది. దీని అమ్మ జీవితం పాడుగా. అయిందా? ఇంకా ఎంతసేపు అయిందా? అవుతుంది అవుతుంది. అయితే ఇట్లా కాలు వస్తాడు. అయింది నచ్చింది కాలు వస్తా ఎత్తడి నిన్ను. నన్ను ఏమనుకుంటానే? నీ మొగని అనుకున్నావా పనులు అనుకున్నావా? పండగ సంతా నిన్ను ఏమన్నాట కాలు వస్తాడట కాలు. మహాలక్ష్మిలాగా ఉన్నావు అంతా నా పోలిక. ఊళ్ళో ఎవరైనా చూస్తే నా ఇజ్జత్ పోతుంది. అందరు నవ్వుతారే, నన్ను డేకరే నన్ను డేకరే. నవ్వితే నవ్విల్లు వాళ్ళ పల్ల బయటపడ్డే. నోచిన కాలు వస్తుందా? ఈ ఎడ్డు మొగం నాకు చేసుకున్న కాల నుంచి గియ్య తిప్పలు దీని తల్లి. నేను కాలొత్తరు కాదు పీకొచ్చి చంపాలి. అత్తలు ఉన్నారా నేను పనికి రమ్మంటే అత్తనే రారు. అంత కథ కథ చెప్తాడు కదా. సిగ్గు చెరవలేదు దీనికైతే. పోతా ఉన్నావా ఉన్నావా లేవా అడిగి పోవాలి. నీ బతుకు చేయాలా నీ బతుకు చేయాలా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. ఊళ్ళో పంది బతుకుతాను, నువ్వు బతుకుతాను. ఎందుకురా బతుకు సాక. అక్కడ ఇవ్వరు లేడు కదా నన్ను అంటాడు. అవునా అక్కడ ఎవ్వరు లేరు కానీ నువ్వు ఎవరిని అంటాను? అరే ఆడ ఎవరు లేకుండా ఎవరికి అర్థం కావాలని అర్థం అవుతుందిరా. నువ్వేదిరా బుర్రకి వెళ్ళి పందిలేసి వచ్చినట్లు లేసొస్తాను. నువ్వేదిరా బుర్రకి వెళ్ళి పందిలేసి వచ్చినట్లు లేసొస్తాను. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకు దేవుడా. మన కళ్ళలో పడద్దు, ఆడ కళ్ళనే పడ్డా. ఈ ఊరంతా చెప్తాడు, నా ఇజ్జత్ అంతా ఇస్తాడు. సీని మన బతుకు ఆడగా. అరే ఏదిరా నా ముందు నువ్వెందుకు నడతారు? ఏదిరో ఆడవి పరిస్థితులు గిందరాలు రేటోళ్ళకి నాయబడి కడతానేదిరా. ఓన్ మంది సొక్కంగునా అని ఎనబడి తిరుగుతానా నేను. ఓన్ మంది సొక్కంగునా అని ఎనబడి తిరుగుతానా నేను అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. కావడం బాగా ఎక్కువైంది రో. సుత్తా సుత్తా అని రోడ్ మళ్ళీ మళ్ళీ చెప్తాను. నాయంబర్ రాకురా చెప్తాను. నాతో పట్టుకొని నేను పోతానా? నీ ఎంబడి పడతాడు. అరే నీతో నాతో పొలం ఉంటుంది ఏం బ్రో ఒకట ఈ పొలం ఉంటుంది ఏం బ్రో ఒకట రవే నేర్తారా నువ్వు ఆవురా. నీ సంగతి చెప్తా. నువ్వైతే ఆడికి రాపిట్టాను నువ్వురా నువ్వురా చూతపా ఏమవుతుంది నీతో. ఈ తెల్ల పందిని చూసి నల్లమొకముడు ఈ తెల్ల పందిని చూసి నల్లమొకముడు. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సంగతి చూద్దాం దా. నన్ను కొట్టింది నా పిల్లమైతే వరకు నన్ను కొట్టింది. నన్ను కొట్టింది నా పిల్లమైతే వరకు నన్ను కొట్టింది. నన్నుకి పట్టింది ఇక నేను ఇలా నన్ను పట్టుకు పెట్టి నేను ఇలా తుడుకుతా. నా పిల్లలు కొట్టిందండి. మంది పిల్లలు కూడా నన్ను కొట్టబట్టే ఊరలంతా నా ఇజ్జత్ ఇస్తారు. ఇక నేను ఇట్లా పంచాలు ఉత్తపారని సంగతి చూస్తావా ఏంద్ర తిరుపతి ఏంద్ర పంచాయతీ ఏందన్నట్టు ఇది? ఏం లేదే ఈ పిల్ల నన్ను కొట్టింది. ఈ పొట్టిది గింతంత లేదు కానీ ఎగిరెగిరి నన్ను వచ్చింది. ఇదేం కలరు? ఎవరి పిల్ల వాడిని కొట్టాలి కానీ గీని పిల్ల వాడిని కొట్టుడైంది, ఆని పిల్ల వీని కొట్టుడైంది. చిత్రంగా ఉన్నారు. ఇదేం కథ తిరుపతి? ఇదో గమ్మతున్నది. ఎవరికైనా చెప్తే ఇజ్జత్ పోతుంది. వాని పిల్ల వీని కొట్టుడైంది, వీని పిల్ల వాని కొట్టుడైంది.
అది కాదే ఈ పౌరుపులేదు ఎట్లున్నాయి చూడనికి అది నన్ను ఎగిరి కొడుతుంది ఎగిరి చుట్టూ ఇట్ట గుంజుకుంటా కొడుతుంది. మా పిల్లని బౌరు పిల్లలు గోసి పెట్టి గుంతే గుండు వాళ్ళు కాదు బిడ్డ నీ పొట్టిదేమన్నా భూమికి ఛానల్ లేదు ఎగిరెగిరి దురుకుతుంది ఆరా ఎగిరెగిరి దురుకుతుంది ఆరా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న దానికి చెప్పుకోరా బుద్ధి. ఎవరో గుడ్డలు గోసి కట్టాడు బాగానే ఊడతాను ఇది గుడ్ల అయిపోతే దిక్కిరికి ఇట్ట ఊతాను గుడ్ల కాళ్ళు విక్త కోరుకున్న వాడైతే ఏమోనట మాట్లాడరా ఏమన్నా. మీరు కొట్టుకున్నాడు చూడు ఇక వచ్చినారు ఇక్కడ మేము ఏమి అయినా ఈ పంచాయతీ ఏంది అసలు ముచ్చటేందో చెప్పరారా? ఏం జరిగిందో చెప్పులేదేమీ లేదు. ఏంటి అసలు ముచ్చటేదో చెప్పు. దీన్ని అడిగే గుడ్ల చెప్తే ఎట్లా అవుతుంది దీన్ని అడుగు చెప్తే ఇగో ఈ నల్లికుట్లది ఫోటోలు తీసి ఏమేమో పెడతాందే ఊరలంతా ఏమనుకోవాలని చూసి దీనికి నాకేమన్నా అనుకుంటే ఇది కూడా పెట్టి నీ ఫోటోలు గది తీసుడేంద్రా? నీ ఫోటోలు నీ పెన్లాన్ తీయాలి కానీ ఉండగా తీసింది అదేనగా తీసిందిరా. ఏమో దాన్ని అడుగు. ఏందిరా నీ సంగతి ఏందిరా? ఏమున్నదే ఈ పొట్టికి ఇంత అంత లేదు కానీ గట్టెక్కి కొడతాను. నేను చిన్నగా ఉన్నాను అనుకుంటా అలా పెద్ద ఉన్నానంట చూడు ఇంత అంత ఉన్నది. ఏమన్నా వీళ్ళు నేను 9 తిన్నాడా తిని ఇంకేమన్నా తిన్నాడా ఈ నెయ్యాలి ఫస్ట్. ఏంద్రా ఈ పంచాయతీ ఎడుగారి పంచాయతీ? దీనికి ఏం అవసరమా? నేను నా పిల్ల కాలే వస్తానా నీ పిల్ల నీ సెల్లులో ఏమేమి వస్తానో చూసుకో. అరే తెల్లారులే తొగరమోగం చూసుకుంటాను ఏం రోజురా ఇది? బండి ఇరుగుతే ఎట్లా కాసే రకాలు నీకేందే పోరి ఆ చెల్లు సోకేంది ఇంటి పట్ల పని చేసుకుంటుండగా ఆగు నాగు ఇజ్జతక పంచాయతీ. తెల్లాలైతే వాళ్ళ మొగలు వాళ్ళు చూసుకొని పని చేసుకుంటూ మీరు వాళ్ళు చైరు కలుపుకొని అల్లుకొని మంచిగా. సరే సరే సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా. మొగలు ఆడోళ్ళు కాదు ఇదేం పంచాయతీ రా వాళ్ళ లొల్లి నడువు. మంచిగా తీసుకోండి రా. పొలం కాడ పని అంతా అయిందా? పొలం కాడ పని ఉన్నదే మంచాలు కూడా అయిపోయింది. ఆ ట్రాక్టర్ కూడా తీసుకొచ్చి పక్కన పెట్టిన. ఇంతకేం కూర అంటారో మరి? ఏమున్నాయి ఇంట్లో అనడానికి? ఇవాళ అవుతారం కదా చికెన్ తీసుకురా. మొన్న తమ్ముడు కూడా చికెన్ కావాలన్నాడు కదా. సరే మీ తమ్ముడికి ఫోన్ చేస్తా. ఏడున్నాడేమో ఊగా తిరిగిపోతాడు. చేయి మొన్ననే బాధపడ్డాడు వాడు. సరే చేస్తారా? అగో మా బాబా పొద్దున్నే ఫోన్ చేస్తాడు. పొద్దున్న ఫోన్ చేస్తాడా ఏ సంగతి? హలో ఏడున్నావురా? ఏం లేదు బాబా ఇప్పుడే పెంట జాడిస్తానా. ఒకసారి ఇంటికి రా జర పనున్నా మీ అక్క రమ్మంట అంతా. ఇంటికి రావాలా బా? సరే బా పొద్దున్నే రమ్మంటాడు ఏదో సంగతి మరి అలా. చేసిన మీ తమ్ముడు వస్తానట. నువ్వు అయ్యి ఆ ఉల్లిగడ్డ ఇట్లా తీసుకొచ్చి పోయి నేను పోయి తీసుకొని వస్తాపు. సరే. అబ్బో వేసేసాడు, బాగా వేసేసాడు. అబ్బా కడుపు అంతే పిసికినట్టు అవుతుంది. అగో అచ్చట
అబ్బో ఆగట్లేదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అబ్బో ఆగట్లేదు. పడుకో. అబ్బా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఉండలేవా అక్క? రారా తమ్ముడు రా, అచ్చి కూర్చో, మంచం తెచ్చుకుని కూర్చోరా. సరే అక్క. పెద్ద కూడా ఆ మంచానికి బాగా కత్తున్నది రో, మీ బావ మస్తు ఇష్టపడి చేయించుకున్నాడు. అవునే అక్క, బాబా కష్టాలు చేసేటట్టున్నాడు, బాబా కష్టాలు చేసేటట్టున్నాడు. భలే ఉన్నాయి. అది కాదు కానీ బావ నన్ను రమ్మన్నట్టు వేయండు. అయ్యో ఇప్పటిదాకా కింద పాట పడ్డాడు, ఏడిపోయినా ఏమో, ఒకసారి ఫోన్ చేయరా. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఏం సుఖం రా నాయన. పెళ్ళైన తర్వాత ఫస్ట్ రాత్రి కూడా పెళ్ళైన తర్వాత ఫస్ట్ రాత్రి కూడా రాలేదు ఇంత సుఖం. అబ్బా మనసు నిమ్మలమైందిరా బిడ్డ. లేకపోతే అబ్బో సరిపోతాయరా నీళ్ళు. సరిపెట్టుకుందాం. మా బామ్మాడిది ఇంటికి వచ్చినట్టున్నాడు, ఫోన్ చేస్తాడుగా. ఆ బామ్మాడిది వచ్చిన వారా ఇంటికి? బాబా వచ్చినా బావా. అరే నువ్వు నన్ను ఇంటికి రమ్మా, నువ్వు అడిగి పోయినావు బావా. మళ్ళీ కానీ సింటల తోటలోకి వచ్చిండ్రు రా. చల్లగా దక్కినట్టే సమ్మగా పోతాను రా. అబ్జెక్షన్ ఎవరానా? ఎందుకు డ్రాయర్ వేసుకోవడం? నన్ను రమ్మని గాడికి ఎందుకు పోయినావు? అబ్బా మీ అక్క కోడికూర అని చెప్పేసి పప్పు అండి. ఇప్పుడు ఏమైందిరా పప్పు అంతా పలచబడ్డదిరా, మొత్తం డారుతాంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి అంటే నీ దుడిపోతా నాకు కొంచెం పుండు అత్తన మా ఇంటికి కానీ. నువ్వు ఎక్కడ విత్తి ఇక్కడ వాసన వస్తుంది బావా. ఫోన్ పెట్టు. కురికర్ దద్దరు వెళ్తానే రాకొడుకా, అత్తన కానీ కొంచెం పుండు ఆడ ఏమైతుంది మా అత్త నాకు కొంచెం పుండు ఏమో. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఎందుకురా అయ్యో గట్లత్తనమేంది, వెనకలేమని ఇరికిందా? అవునే నీ పప్పు ప్రభావం. నా పప్పుకేమైంది? నీ పప్పు ప్రభావమే. నీ పప్పు ఏమంటే కడుపులో మొత్తం సుడిగుండాలు తిరిగి వాయుగుండాలు వచ్చి తుఫాన్లు వస్తాయి. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు వెతుకు దేవుడా. మరి వర్షాలు పడతాయా? వరదలే వస్తాయి. మరి ఆనకట్ట జాగ్రత్త బాబు. ఖర్చు వస్తాయి. ఆగు బావా. ఆ కూడా నైట్ అంతా పప్పు అంతా పొలస పడ్డది, సేమ్ దోశ పిండి పోయినట్టు పోయింది. ఆ పిడితోటి మీ అకౌంట్ దోచలేదు తింటది. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజ్. నాకు సాధన అయితే లేదు. నువ్వే కూర పట్టుకురా. పైసలి నా పేరు ఎప్పుడు అయితే సరే. కుర్చీ మడతా పెట్టి ఈ బొరేలు సిప్పగా వచ్చిందే. అక్క లేదా బావా? అక్క ఎటు పోయింది?
ఏం లేదే నాకు ఇప్పుడే బయటికి పోయింది కానీ నువ్వేందుకు ఇట్లా వచ్చినావు? నేను పని మీద వచ్చినా కానీ బావా ఇలా అంతేంది సందడి సందడి ఉన్నది. ఇలా మా ఇంట్లో చికెనే నీకు పెడతా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దొంగ సచ్చిన. నాకేం పెడతావు గాని మా అక్కకు పెట్టు. మీ అక్కకు రోజు పెడతాను కానీ ఇవాళ ఒక్కరోజు నీకు పెడతా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నాకు పెట్టే అంతా నీ దగ్గర లేదు, తీయరాదు. నాకు అంతా పెడుతుంది. పెడతావు మా అక్కకు చెప్తే సలాకెర్ర గాల్చి పెడతది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పెడతావు మా అక్కకు చెప్తే సలాకెర్ర గాల్చి పెడతది. ఏమో అంటానా మా చెల్లెతోటి? ఏం లేదు అంతేగా ఏం లేదే మీ చెల్లె మా అక్క బోరు కొడతలేదా బావ నన్ను చేసుకోవే అంటాంది. ఉన్న పొలమే చక్క దున్నతలేదట కానీ కౌలు పడడం నటకౌలుకు. అంటే భావనాగలేం. రావేరా బావతను దున్నించుకో. వీళ్ళంతటా ఉండరు, నేను పోతానా. మొత్తం మీ తమ్ముడికి మీ చెల్లెకేనా? నాకేం లేదా? కొంచెం ఏనాదే నాశనం అయిపోతావు. ఇంకేమున్నది? మొత్తం అయిపోయింది. ఇంకేమున్నది? నిన్నది పప్పే. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. పొద్దున్న నుంచి చానే రాలే. ఈ కళ్యాణ్ కాకులు పడిచి ఆడే కళ్యాణ్ మీరు వెళ్తాను చూసుకోవాలి కరిపోతుందా? అట్లా నుంచి రాదు, ఇట్లా నుంచి వస్తాను. అంగట్లో అత్తర్ సీసాలు అమ్ముకున్నాం ఒక పొడ. ఏందే నోరు బాగాలేస్తాను నిన్ను. కానీ జల్లి కానీ అంగడి పోవాలి. అన్ను కొడుకు గుయ్యక ముందే కూస మొదలైందా అనే జంగపిల్లి మొక్క పోడా. నీకెందుకు రా మంది ముచ్చట్లు? ఎప్పుడు నక్కి మంది ఇంట్లో పంటి చూస్తావు. ఈ కథ మంచిగానే ఉన్నది. ఉరుమురు మీ మంగళం మీద పడ్డట్టు మీరు కొట్టుకొని నన్ను అంటే వస్తుంది. నీకెందుకు రా దొంగ ముక్క పోడా? ఎప్పుడు మందింట్లో పండి చూసుడేనా? నడు లోపలికి. ఓ మనిషి, పొద్దుగల రావద్దా? ఈ అల్ల దాకా దాని చెంగులు పట్టుకొని తిరిగినవా? అత్తమే కోపం దుత్త మీద తీసిందట, దాని మీద కోపం అంతా నాన్న తిట్టవేందా నంగనాసి? అది ఉండగానే నన్ను పెళ్లి చేసుకున్నావు మంచిగా చూసుకుంటావా అంటే ఎప్పుడు దాని చెంగులు పట్టుకొనే తిరుగుతా అంటివి. నా ఉసురు పోసుకుంటాను. అయితే కానీ ఇక పోయి స్నానం చేసి రాపో. అరే నువ్వు మొన్న దాని ఇంట్లో గోడ దొరుకుతాను సరితిట్లో గోడ దొరుకుతాను. ఎప్పుడు చూసినావురా? నేను చూసినా గానీ గోడ చూస్తే ముడ్డి ఒక అలా కొడతారా? నీ ఇష్టం మరి ముందే ఉత్తుతే. నువ్వు ఎప్పుడు చూసినావురా? నేను చూసినా గానీ బాగానే దొరుకుతాను. ఎవరైనా చూస్తే ముడ్డి ఒక అలా కొడతారు. అరే సెల్ల వీడియో తీసింది. అరే సెల్ ఉన్నది. అగు మా ఇట వేస్తాడుగా అన్న. ఇడ వేస్తారా ఏంది?
తిరుగుతలేవేందన్నా వేసేసాడు బాగా వేసేసాడు మంచోడు మంచోడు సంఖ్య ఎక్కించుకుంటే మళ్ళీ పుస్తకాలు ఎప్పుడైపోయినాడు నియాసంటోడు. రోజు రోజు మాటలు ఎక్కువైతాడు. ఊకో అన్న పరస్కలు ఆడతావు గాని నువ్వు సింహానివే, మన ఊరు గ్రామ సింహానివే. ఇందులో మాటలు ఎక్కువైతాయి. ఇటేట్లా అంటే ఇల్లంతా నాదే అన్నట్టు సంగీత సంఖ్యకి ఎక్కువ ఎత్తమారి ఏమనుకుంటాను. ఇప్పుడు నేనేమన్నా అన్న కోపానికి వస్తాను. అరే గ్రామసింహం అంటే కుక్కరా. అయ్యో అన్న నాకు తెలియదు, సారీ అన్న. నువ్వు మొగోనివే, ఒక్కొక్కరు ఒకదాన్ని చేసుకొని పోతలేరు. నువ్వు అసలు ఇద్దరిద్దరిని మెయింటైన్ చేస్తాను. నువ్వు మొగోనివి అన్ను, నువ్వు మొగోనివి. నువ్వు తురుము తీసి మార్కాన్. నీ అసలు మొగోడు మా ఊర లేడు. ఇద్దరిని వేసుకొని మస్తు సుఖపడతాను అన్న. అవు అన్న, అయినా నీకు ఇద్దరు ఎట్లా పడ్డరే? అలా పెద్ద కథరా. అప్పుడు చెప్పు అన్న, చెప్పే అప్పుడు చెప్పన్నా. అది కాలేజీ చదివిన రోజుల్లో ఏంటిది గట్ల పిలిచిన? వారం రోజుల నుంచి నేను పెడతానే ఉన్నావు, నువ్వు తింటానే ఉన్నావు. నీకు పెట్టిన పైసలు నడిచినాయి. నేనేమైనా పెట్టమన్నా? నువ్వు పెడతానా నేను తింటానా? నిన్న మా అయ్య జేబులకి వెళ్ళి పైసలు వచ్చి నీకే పెడతాను కాదే. నిన్న మా అయ్య దొరకబట్టాడు, కుక్కను కొట్టాడు, కొట్టాడు. నేను పెడతానే ఉన్నా, నువ్వు తింటూనే వచ్చింది. ఎలక పిల్ల ఉన్నదా లెక్క, ఏనుగు లెక్క తయారైనా. అబ్బో, నేను పెట్టమన్నా నిన్నేమన్నా? ఇక గది కాదు కానీ ఆ 3 ముక్కలుగా చెప్తే పెళ్లి చేసుకుంటా. అమ్మో నాకు భయం, నేను చెప్పను పా. గీయను అంగనా చేశాలంటే ఆ మైకురాలకి అచ్చంతలు ఇస్తే అవతల పోయి నోట్లు వేసుకున్నదట. తినేదంతా తింటూనే ఉండవు, నాకు పోయి ఇవ్వమంటానవా? గీయను అంగనా చేశాలంటే ఆ మైకురాలకి అచ్చంతలు ఇస్తే అవతల పోయి నోట్లు వేసుకున్నదట. తినేదంతా తింటూనే ఉండవు, నాకు పోయి ఇవ్వమంటానవా? ఆ 3 ముక్కల ముచ్చాడు చెప్తావా? ఎత్తి మురకాలు దొరికి సవాళ్ళ దునుకు నాకేంటి, నువ్వే దత్తావు దాంట్లో పడి. నువ్వు కాదే మరొక దొరికిందనుకో, నువ్వే మొరమొక్కల వాటి పెట్టి పొత్తాలే ముద్ర పెట్టి ఉప్పు ఉప్పాడు ఊదాలి. మరి నేను చెయ్యా, మొన్న రాజకానికి చేసినందుకే మా అబ్బాయి తుక్కు కొట్టింది నన్ను. రాజుగాడే పడి అవన్నీ ఎందుకు కానీ రేపు వచ్చేటప్పుడు కురుకురే ప్యాకెట్ తీసుకురా, 3 ముక్కలు ముచ్చట చెప్తా. ఏమన్నా అయ్యో సైకిల్ ఎత్తుకుని వస్తాను ఎందుకు? సైకిల్ పంచర్ అయింది, అందుకే ఇగో కురుకురే ఇష్టము తెలుసా? నీకోసమే తెచ్చిన. తిను నీకోసమే తెచ్చా. మెలి తిరిగినట్టు నాకు ఇష్టం. ఈ మెల్లి తిరిగి ఉన్నది కూడా నావే. తిని మరి ఆ 3 ముక్కల ముక్క చెప్తాను, చెప్పవా? చెప్తావా? అదిరా సంగతి. కుక్కలు ఇచ్చి వాడేసినావా అని అయితే నేను 4 గంట. అవన్న మరి రెండోది అది ఎవరి సౌందర్యం మందమతి, అందంగా ఉన్న చాలా అందంగా ఉన్నది. అయినా నాకు ఎవరి వాళ్ళు అనుకుంటే ఇది పడ్డది కదా. అబ్బారి అబ్బారి అబ్బారా ఎవరా నువ్వు? ఊర్లో ఉన్న గబ్బంతా నీ నోట్లోనే ఉన్నది.
ఒకటి చెప్పాలన్నా నా మీద కోత పడొద్దా అన్న నీ లంగ మీద నా లింగం వేసి నా మనసులో ఉన్నది నీకు అర్థమవుతలేదా? అవునా నిజంగానా? నీ లింగి నా లంగా మీద వేసినా కూడా నేనేమంటలేనంటే నా మనసులో ఏముందో నీకు అర్థమవుతలేదా? అయినా ఆ పెళ్ళినాటి ముందు 10 రోజులు పసంది కాదురా. చేసుకున్న కొత్తలో మంచిగానే ఉంటుంది, తర్వాతనే సుఖాలు చూపిస్తారు. అయినా పెళ్ళైనోడు మీరే చాటు పెళ్ళైనోడు సానుభూతి చూపించాలరా. ఎగతాలు చేయద్దు, సిగ్గులేని వాడతాను. నడుగురి పోరా. అమ్మాయి సబ్బు పట్టుకొనిరా. ఇది ఒక్క నుండి తొంగి తొంగి చూస్తాను సంగతి నేను చెప్తా ఇప్పుడు. బాబు పని నీకు ఇంత మంచిగా ఉంటాను, దాంతో ఇంతగానం కురుకుతాడు. నాతో ఉండమంటేనైతే ఉండనే ఉండడు. ఎక్కడో కాలినట్టు వాసన వస్తుంది కదా, నీకు కూడా వస్తుందా? పోయి చూడిపోతారా? దొంగ సచ్చినోడు, దాంతో అయితే బాగుంటాడు. ఆగే నీ సంగతి చెప్తా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా? అత్త నాకు రావేరా చూసుకుందాందా? రావేరా చూసుకుందాం రా. అక్కడ నుండి తొంగి తొంగి చూస్తున్నావా? చిప్ప మొక్కన్నాను, ఎడ్డి మొక్కన్నాను, ఓ ఉగులాడుకుంటూ ఇట్లా ఇట్లా చూస్తుందట. మొక్కన్నాను, ఓ ఉగులాడుకుంటూ చూస్తాను, ఇట్లా ఇట్లా చూస్తుందట. ఇంత పెట్టుకొని నా మొగడు కావాలా నీకు? కొట్టి వయారంగా తిప్పుకుంటాను. తెల్ల పందిదానా, తెల్ల మొక్కదానా, తెల్లగున్నా అని పోవరానే నీకు? నా మొగడు నీ కొంగు కట్టుకునేది కాక నన్ను అంటావానే లంబడి? నన్ను లంబడి అంటావానే చిన్నల్ముండ? నన్ను చిన్నల్ముండ అంటాను మరి దొంగ పట్టి కొట్టి నన్ను అంటావానే? నన్ను కొడుతున్నాను, నన్ను కొడుతున్నాను. ఇలా గిట్ట కొట్టుకుంటారు. ఇవాళ మంచిగా ఉండగా అప్పు దీని వస్తే దాని ఉంటుంది, దాని వస్తే ఇది అంటుంది, మా తర్వాత నాయి పడుతుంది. మేము పోను, మేము పోతాం. నీకెప్పుడు బొత్తెండ తినుడు, కంటి ఎండ నిద్రపోడు. అత్తప్ప నీకేం చేతనైతుంది? ఎందుకు బతాను అసలు? పెళ్ళ ఇన్నేళ్ళు అవుతుంది, ఓ పిల్ల లేదు, ఓ జల్లా లేదు. ఎప్పుడు తినుడు పండుడు. అట్లా పోయి బయటికి వెళ్ళి కూరగాయలన్నా తీసుకురాపో, కూర వండి పెడతా. సరే ది తొడకూర పడకత్తా కానీ లొల్లి పెట్టుకుంటారుగా. అయ్యో వీడు కూరగాయలు ఇమ్మంటే ఎక్కడ తొంగి చూస్తాడు. ఏం చూస్తాను? నువ్వు ఇప్పుడు వచ్చినవే? నేను 10 నిమిషాల కూరగాయలు తెగిపోవాలి. నీ తల కోసి కూర వండుతా. అమ్మో పోయి తెస్తేనే. అన్న నీకు అన్న తెలుసా? వినయన్న తెలుసా నీకు? చెప్పు ఎందుకే? అలా పార్సల్ వచ్చింది, నీకు దొరకలేదు, పాడైతే లేదు. కొంచెం ఆడ చూపిస్తా, చూపిస్తా. నేను ఎత్తి మావాడే మా అన్ననే ఎత్తి మళ్ళీ నా మీద వస్తుంది. ఏం కాదు, ఎత్తుపో ఎత్తుపో. సరే అన్న. అయ్యో వదిన అన్నలేడా? లేడు కదా పిల్లగా, ఎందుకు? ఏమో వదిన ఏమో ఆర్డర్ పెట్టండి, సిర ఇట్లా పెట్టినట్టున్నా నీకోసం. ఏమి లేని ఎడారిలా ఆముదం చెట్టు మహావృక్షమైనట్టు ఎన్నడూ ఏం కొన్నాడు, ఇలా ఏమో ఆర్డర్ పెట్టిండా. మా ఆయనకు నేను అంటే ఎంత ఇష్టమో. ఇటీ పిల్లగా ఇటీ. మహాలక్ష్మిలాగా ఉన్నావు, నా పోలికే. ఏం లేదు వదిన, అన్నకే ఇస్తా. సరే అయ్యిపో మీ అన్నకి. సరే మళ్ళా అన్న ఆయన తిన్నట్టున్నాడు, అటు పోయి చూస్తారా? ఎక్కడికో పోతాండు కదా. వదిన అన్నలేడా? లేడు పిల్లగా, ఇటు వచ్చినాయింది. ఏమో వదిన, అన్నేమో చీర ఆర్డర్ పెట్టినట్టు నీ గురించి. గతిలే నమ్మకు గంజప్ప అనకమాట. ఎప్పుడు జాకెట్ ముక్క కొనలేదు, కానీ ఇవాళ ఆర్డర్ పెట్టిండట మా ఆయన బంగారం. ఇటు పిల్లగా నేను చూస్తా. ఏ లేదు వదిన, నేను ఇస్తే మంచిగా ఉండదు నీకు, నేను మా అన్నకే ఇస్తా పో. ఆ పార్సల్ మీది కాదే, ఈ ఊళ్ళో ఇద్దరు ఉన్నారు వినయరెడ్డి. అవునా? ఆయన దాట ఆయన నాకు ఫోన్ చేస్తాను. సరే తీసుకో మంచిది.
చీర కొన్నాడు కదా చీరది చీర ఎక్కడదే తలకాయ తిరుగుతావా ఏమన్నా చీర నాకు కొనవా దానికి కొనవా నువ్వెందుకు వచ్చినవే చీర ఎక్కడదే చీరే తలకాయ పురుగు వెళ్తుందా ఆయన నువ్వెందుకు వచ్చినవే ఏడు మీ ఇద్దరిది కథ ఈ చీర ఎక్కడి నువ్వు చీర పట్టుకొచ్చినా నాకు తెలుసు దానికి ఇవ్వాలి నీ ఈపు చింతపండు కావాలి నువ్వు చీర తీసుకొచ్చినా నాకు కూడా తెలుసు కానీ దీనికి ఇవ్వాలి కానీ నీ ఇప్పు పలుగుతుంది ఈ చీరల్లో లేదే పండుగ పాపమా చీరలు కొనియా చీరలు సింగులు ఎక్కుంటారు ఎందుకు నువ్వు చీర ఇవ్వకపోవాలి సంగతి చెప్తా మా అన్నలు ఘోరం కొడతారు ఇద్దరు కలిసి ఓ వదిలేలు ఆగురు 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 ఓ వదినా ఎందుకు కొడతారు మీ అన్న కొన్న చీర ఏదిపిలగా చీర ఎక్కడిది చీర ఏదిపిలగా ఆ చీర మనది కాదు వదిన వేరేటోళ్ళదట నా దగ్గర తీసుకొచ్చి దానికి తనని చూస్తాను మీరు ఇద్దరు అయ్యో లేదు వదిన వినయ్ అని చెప్పి ఇంకొకరు ఉన్నారట ఊర్లో ఆయనదట తిరుపతిగా నా ఈపి మనం మొత్తం ఇస్తుంది కదా ఏదో దిగ్గ వచ్చి దానికి దీనికి అనిస్తుంది నా ఈపి కాదు ఇద్దరు అబ్బా సంసారాన్ని చూస్తే నీ కళ్ళ మంటదా మా మీద ఎందుకు రాని అంత కక్ష తిని పెడతాను బాగా పనికి మంగుతలేరు అందుకే ఇది పట్టుకొచ్చిన నువ్వు ఇటు చెక్కు నువ్వు అటు చెక్కు చేతులకేమో కుర్చీ బాగా వచ్చిందానే చేతులు పట్టి చేయరు పారాలు పట్టిరు పక్కన పెట్టురాయి పెట్టరు చేతులు పెట్టుర్రి ఏమో పెట్టు దానికేస్తాను గట్టు నాకెవడొస్తాడు మెల్లగా రాదే మీద చెల్తానే వానే నాకేడెత్తండి గట్టు మొత్తం నీకే అయ్యావట్టే నీ పొలంలో ఉన్నాడా నా పొలంలో ఉన్నాడా చూడు ఎటు కాకుంటున్నాడు మధ్యలో కనిపించలేడా అని అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నాడు నీ పొలంలో లేడు నా పొలంలో లేడు ఈ దున్నపోతాడు దొరికిండు నా గండానికి నా జీవితం అంతా ఆగమైపోయింది దున్నపోతు దాన్ని తీసుకొచ్చి నన్ను అంత కట్టిండు దోదో పుల్ల దోసకాయ పుల్ల దోదో పుల్ల దోసకాయ పుల్ల ఇగావునా చేసిందంతా చేసి పెద్ద దోసకాయ ఆటలు ఆడతాను దోసకాయ మొక్క పోడు మరి ఇద్దరితో ఏం సరైన ఇది ఇంటికాడ కదే కథ ఈడ కదే కథ ఇంటికాడ పని చేసుకొని కదా పొలం కథ ఈడ పని చేసుకొని కదా ఎప్పుడు చూసినా ఇదే కథ ఎక్కడ మీతోటి కనీసం ఆటలాడుకుంటానన్నా ఇట్ట తిట్టవట్టే మిమ్మల్ని వీడు ఇట్లా కాదే ఆ మొద్దు ముఖం కావాలా నీకు ఇంకొకసారి అమ్మో దీన్ని ఎత్తి నన్ను కూడా కొట్టేటట్టున్నది నేను పోతా ఇక్కడ పోతా ఇంకొకసారి ఇంటికి పోయినా చంపుతా దీంతో చంపి దీంట్లో బొంద పెడతా ఇంకొకసారి పోయినా అనుకో దీంట్లో భయపడ్డట్టు ఇట్లానే ఉండాలి ఇట్లానే ఉంటావా ఉండు